అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పిలిచిన దేవునితో ఆశీర్వాద సమయం గత 488 రోజులు చక్కగా జరిగించుకున్న విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ దినాన్ని కూడా ప్రారంభించుకుందాం. 489వ దినాన్ని ప్రారంభించుకోకముందు ప్రారంభ ప్రార్థనను చేసుకుందాం. అందరూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. స్తోత్రం నైనా ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకే వందనములు స్తోత్రంలో తెలియజేసుకుంటున్నాను. గడిచిన దినమనంతట్లో తండ్రిదేవా మాకు తూనీడుగా ఉండి సాయం చేస్తున్న గొప్ప దేవుడు ఉంటున్నాను. నీకే వందనములు స్తోత్రములు. మరి తండ్రి యొక్క 489వ దినాన్ని పిలిచిన దేవునితో ఆశీర్వాద సమయం అనే అంశముపై నువ్వు జరిగిస్తున్న కోడికల నిమిత్తమై నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటూ ఈ యొక్క దినాన్ని కూడా మరి తండ్రిదేవా నీ ఆధీనంలో ఉంచుకోమని మీరే తోడుగా ఉండి సాయించండి. పాటల ద్వారా మహిమ పొందండి. వాక్యం చేత తండ్రిదేవా బలపరచండి. మరి తండ్రిదేవా ప్రార్థనకు తండ్రిదేవా మా ప్రార్థనలకు తండ్రిదేవా జవాబును తండ్రిదేవా దయచేయమని అడుగుతున్నాం. మా ప్రార్థనని సన్నిధానానికి చేర్చుకోమని అడుగుతున్నాం. మీరే తోడుగా ఉండి సాయించండి. ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పగిస్తుండగా మీరే తోడుగా ఉండి సాయించండి. నజరేయుడు తిరిగి రానైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి మొదటి సెషన్ ప్రార్థనలోకి వెళ్ళకముందు కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. క్రీస్తు పేరిట వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. సాయంకాల సమయంలో కొన్ని పాటలు పాడి మనము దేవుని ఘనపరుద్దాం, ఆయన నామాన్ని మనం కీర్తిద్దాం. పాట సంఖ్య 347 347. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం అన్న పాట పాడదాం. 1, 2, 4 వచనాలు పాడుకుందాం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ముదమార వసించునా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమున నాలోత హృదయంబును నీ రక్త ప్రభావమున నాలోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ఆజాగరూకుడనైతి నిజాశ్రయము విరచి ఆజాగరూకుడనైతి నిజాశ్రయము విరచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నుండునట్టు ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నుండునట్టు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున ముదమార వసించునా హృదయాంతరంగమున. పాట సంఖ్య 127 127. యెహోవా నా కాపరి నాకు లేమీ లేదు అన్న పాట పాడదాం. 1, 2, 4 వచనాలు పాడుకుందాం. యెహోవా నా కాపరి నాకు లేమీ లేదు
పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు యెహోవన కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవన కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు పగవారి ఎదుట ప్రేమతోనొక విందు ప్రభు సిద్ధము చేయు. పరవశముందెదను పగవారి ఎదుట ప్రేమతోనొక విందు ప్రభు సిద్ధము చేయు. పరవశముందెదను యెహోవన కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగా ముందు. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగా ముందు. యెహోవన కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు యెహోవన కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మొదటి సెషన్ ప్రార్థనలోకి మనం వచ్చి ఉంటున్నాం. మొదటి సెషన్ ప్రార్థనలో మనం సియోను సంఘ దర్శనం ఇంకా సియోను పరిచర్యలు ఉంటున్నాయి. అందరూ నాతో పాటు భారంగా ప్రార్థించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. స్తోత్రం నైనా ప్రేమనమైన తండ్రి, నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. గడిచిన కాలమంతయు మీ హస్తములతో మమ్మల్ని కాచి భద్రపరిచిన దాహం బట్టి తండ్రి నీకే వందనములు నాయన. మరి తండ్రి ప్రతి దినము మాకు తోడుగా ఉంటూ సాయం చేస్తున్న గొప్ప దేవుడుకుంటున్నావు తండ్రి, నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ప్రతి విషయంలో తండ్రిదేవ మాకు తోడుగా ఉంటూ సాయం చేస్తున్న గొప్ప దేవుడుకుంటున్నావు తండ్రిదేవ. మరి తండ్రిదేవ దినాన తండ్రిదేవ మమ్మల్ని తండ్రిదేవ మరి నన్ను తండ్రిదేవ మరి జ్ఞాపకం చేసుకుందాం బట్టి నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రిదేవ ఇచ్చిన తరుణాన్ని తండ్రిదేవ బట్టి నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నాయన. మరి తండ్రిదేవ ముందున్న సమయాన్ని తండ్రిదేవ మీరే తండ్రిదేవ తోడుగా ఉండి తండ్రిదేవ మరి చూసుకోమని అడుగుతున్నాము నాయన. మరి తండ్రిదేవ మాకు ఇచ్చిన సియోను సంఘ దర్శనం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి, మీరే తోడుగా ఉండి సాయం చేయండి. ఈ 2022వ సంవత్సరంలో తండ్రిదేవ ఇచ్చిన తండ్రిదేవ నూతన దర్శనాన్ని బట్టి తండ్రి నీకే వందనములు స్తోత్రములు. మరి తండ్రి ఇచ్చిన అంశాలను బట్టి నీకే వందనములు స్తోత్రములైనా ప్రతి ఒక్క దాన్ని నెరవేర్చమని అడుగుతున్నాం. మీరే తోడుగా ఉండి సాయం చేయండి తండ్రి. మీరే తండ్రిదేవ మరి తండ్రిదేవ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నైనా. మరి తండ్రిదేవ 365 దినముల తండ్రిదేవ ఆరాధన వాక్య సమయంనైనా పొడిగింపు చేస్తుండగా తండ్రిదేవ మీరే తోడుగా ఉండి సాయం చేయమని అడుగుతున్నాం తండ్రిదేవ. మరి తండ్రిదేవ గత రోజులనైనా మరి గడిచిన రోజులన్నింటిలోనైనా మరి తండ్రిదేవ 4 మాసాలు తండ్రిదేవ మరి తండ్రిదేవ నీవే తోడుగా ఉండి సాయం చేస్తున్నందుకు విధానం బట్టి నీకే వందనములు స్తోత్రంనైనా. మరి తను పిలిచిన దేవునితో ఆశీర్వాదం అనే సమయంనైనా మరి తండ్రిదేవ ఆరాధన వాక్య సమయం తండ్రిదేవ
పొడిగింపు తనిదా చేసి ఉండగా తనిదా మీరే తొన్నిడిగా ఉండి సాయం చేయండి. ఉంటున్న రోజులన్నింటిలో తనిదా ఘనంగా జరిగించుకోమని అడుగుతున్నాం తనిదా. ఇంకా తనిదా నూతన బలాన్ని తనిదా నూతన ఆత్మీయ ఆహారాన్ని తనిదా మా అందరికీ పంచమని అడుగుతున్నాం తండ్రి. మీరే తొన్నిడిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తొన్నిడిగా ఉండి సాయం చేయండి నైనా. అలాగే నైనా మరి తన గ్రామీణ సువార్త కొరకు ప్రార్థిస్తున్నాము తనిదా. మీరే తొన్నిడిగా ఉండి సాయం చేయండి తనిదా. మరి తనిదా చక్కటి తనిదా మరి తన తారీఖులను తనిదా మరి తనిదా చక్కటి తనిదా తన దినాలను తనిదా మాకు దైత్యమని అడుగుతున్నాం. మీరే తొన్నిడిగా ఉండి సాయం చేయండి. గ్రామీణ సువార్తను తనిదా చక్కగా జరిగించుకునేలాగా సాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అవకాశాన్ని తనిదా దైత్యమని అడుగుతున్నాం తనిదా. ప్రతి ఒక్కరు తనిదా మరి యొక్క తండ్రి ఈ యొక్క సువార్తను తనిదా ఈ యొక్క పరిచర్యంతమైన తనిదా ప్రతి ఒక్కరు తనిదా సహకరించలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తొన్నిడిగా ఉండి సహాయం చేయండి నైనా. అలాగేనైనా మరి తనిదా సంఘంలో ఉంటున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తనిదా. ప్రతి ఒక్క కుటుంబాలను తనిదా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తనిదా. ప్రతి ఒక్కరి కుటుంబం ద్వారానైనా మరి ఒక కుటుంబాన్ని తనిదావా నీ సేవకునైనా అలాగే తనిదా నీ సంఘానికినైనా తన పరిచయం చేయలాగిన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రి సాయం చేయండి. వస్తున్న ప్రతి కుటుంబాన్ని తనిదా ఆశీర్వదించండి. మరి తండ్రి మెండైన తనిదా నూతన అద్భుత క్రియలు తనిదా జరిగించమని అడుగుతున్నాం తనిదా. మరి తనిదా వాళ్ళు చేస్తున్న ప్రతి పనుల క్షేమాన్ని తెచ్చండి తండ్రి. ప్రతి ఒక్కరి తన ఆసక్తి కలిగి మరి ఒకరిని తనిదా మరి యొక్క కుటుంబాన్ని తనిదా పరిచయం చేయలాగిన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తనిగా సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు క్రమంగా తనిదా మరి తన సంఘానికి తనిదా రాలాగిన సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. అలాగే తనిదా శివను బైబిల్ కాలేజీ తనిదా ప్రారంభం తనిదా చేసి ఉండగా తనిదా మీరే తనిగా సహాయం చేయండి అయినా. మరి తనిదా మరి ఎవరైతే తనిదా జాయిన్ అయి ఉంటున్నారో తనిదా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తనిదా. గొప్పగా తనిదా నీ సేవలో తను ఇంకా బహుగా తనిదా వాడుకోమని అడుగుతున్నాం నైనా. మీరే తనిడిగా ఉండి సహాయం చేయండి నైనా. అది తనిదా ప్రతి ఒక్కరు ఎవరైతేనైనా మరి తని బైబిల్ కాలేజీలో జాయిన్ అయి ఉంటున్నారో తనిదా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ ఆహారంతో తనిదా నూతనంగా నింపమని అడుగుతున్నాం తండ్రి. మీరే తనిడిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం నైనా. అలాగే తనిదా వాయిద్యంలో శిక్షణ కేంద్రం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే తనిడిగా ఉండి సహాయం చేయనైనా. మరి తండ్రి ఎవరైతే తనిదా నేర్చుకోవాలని తనిదా వాయిద్యంలో నేర్చుకోవాలని తన ఆసక్తి కలిగి ఉంటున్నారో తనిదా వాళ్ళకి తనిదా చక్కటి సమయాన్ని దయచేయమని అడుగుతున్నాం తనిదా. వచ్చి తనిదా మరి తనిదా నేర్చుకొని లాగిన సహాయం చేయమని అడుగుతున్నాం తనిదా. నేర్పించే వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి తన వాళ్ళకు కూడా తనిదా చక్కటి ఆలోచనను దయచేయండి తనిదా. చక్కటి సమయాన్ని దయచేయమని అడుగుతున్నాం. మీరే తనిడిగా ఉండి సాయం చేయండి అయినా. అలాగే తనిదా విద్యాబోధన సహకారం కొరకు ప్రార్థిస్తున్నాము తనిదా. మరి తనిదా ఎవరైతే తనిదా మరి తన విద్యను తనిదా నేర్చుకోవాలనుకుంటున్నారో తనిదా మరి తనిదా ప్రతి ఒక్కరు తనిదా మరి తనిదా ఈ యొక్క దానికి తనిదా సహకరించలాగిన సహాయం చేయమని అడుగుతున్నాం తనిదా. మరి తండ్రి విద్యను అందించే తనిదా మళ్ళీ ఉపాధ్యాయులను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. చక్కటి సమయాన్ని తనిదా వాళ్ళకు దయచేయమని అడుగుతున్నాం. మీరే తన్నిడిగా ఉండి సాయం చేయండి తనిదా. ప్రతి ఒక్కరికి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తనిదా. మీరే తండ్రి సాయం చేయండి నైనా. అలాగే తనిదా ఆత్మీయ పరిచయ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం తనిదా. ఈ సంఘం చుట్టూ తనిదా ఇంకా కాపుదల వహించమని అడుగుతున్నాం తండ్రి. మీరే తనని సాయం చేయండి. ఇంకా ఆత్మీయంగా తనిదా మరి తన పరిచర్యను అభివృద్ధి పరచుకోమని అడుగుతున్నాం తండ్రి. మీరే తోనిడిగా ఉండి సహాయం చేయండి నైనా. గొప్ప దేవుడవునైనా మరి తండ్రి మీరే తనిదా తోనిడిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి తనిదా ఇంకా అభివృద్ధి పొందులాగిన సహాయం చేయమని అడుగుతున్నాం తనిదా. ఘనంగా తనిదా ఈ సంఘాన్ని తండ్రి బాగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. మీరే తనని సాయం చేయండి. ఆత్మీయంగా తనిదా బాగా విస్తరించలాగిన సహాయం చేయమని అడుగుతున్నాం నైనా. అలాగే తనిదా రజితోత్సవ కార్యక్రమంలో కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే తనిడిగా ఉండి సాయం చేయండి నైనా. మరి తనిదా 24 సంవత్సరములనైనా మరి తనిదా కాచి తనిదా ఈ సంఘాన్ని చుట్టూ తనిదా కాచినైనా మరి తనిదా కాపుదల వహించిన గొప్ప దేవుడుకుంటున్నావు. నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నైనా. మరి తనిదా మాకు ఇచ్చిన 25వ సంవత్సరాన్ని బట్టి నీకే వందనములు స్తోత్రములైనా. ఇన్ని ఆటంకముల నుంచి తనిదా మమ్మల్ని తప్పించావు నైనా. నీకే వందనములు స్తోత్రములనైనా. మరి తన ఈ సంవత్సరం తనిదా నీ యొక్క కార్యక్రమాల నిమిత్తమై తనిదా మరి తన ఘనంగా తనిదా మరి తనిదా జరిగించుకోమని అడుగుతున్నాం తండ్రి. మీరే తనిడిగా సహాయం చేయమని అడుగుతున్నాం తనిదా. ప్రతి ఒక్క తనిదా సభలో తనిదా ప్రతి ఒక్క తనిదా మీటింగ్లో తనిదా మీరే తనిడిగా సాయం చేయని ఘనంగా తనిదా మరి తండ్రి ఇంకా తనిదా ఈ సంఘాన్ని తన ముందుకు తీసుకెళ్ళమని అడుగుతున్నాం. మీరే తనిడిగా సాయం చేయండి అయినా. అలాగే తనిదా సంపూర్ణ సేవకు తనిదా ప్రోత్సహించలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తనిదా. మరి తన ప్రోత్సాహపడులాగా కూడా సహాయం చేయమని అడుగుతున్నాం నైనా. మరి తను ఎవరైతే తనిదా సంపూర్ణ సేవకై తనిదా మరి తనిదా మరి తన నిర్ణయాన్ని తనిదా తీసుకొని ఉంటున్నారో తనిదా మరి తన చక్కటి ఆలోచనను వారికి దయచేసి తనిదా నిబంధనలను దయచేసి తనిదా ఆ యొక్క నిర్ణయాన్ని తనిదా కట్టుబడి ఉండలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తనిదా. ఈ సంఘం ఎప్పటికీనైనా మరి తన సంపూర్ణ సేవకు తనిదా ప్రోత్సహించగా తనిదా ఉండలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తనిదా. చక్కటి ఆరోగ్యాన్ని తనిదా ప్రతి ఒక్కరికి ప్రసాదించమని అడుగుతున్నాం నైనా. మరి తన చక్కటి ఆలోచనను తనిదా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తొన్నిడిగా సహాయం చేయండి నైనా. సంపూర్ణ సేవకు తనిదా మరి తనిదా ప్రతి ఒక్కరు తనిదా మరి తను ఎవరైతే తండ్రి
తండ్రి ఆసక్తి కలిగి తండ్రిదేవ మరి తండ్రి నీలో తండ్రిదేవ ఇంకా తండ్రిదేవ లోతుగా తండ్రిదేవ నాటబడి ఉంటున్న వారిని తండ్రిదేవ జ్ఞాపకం చేసుకొని తండ్రిదేవ మరి తండ్రి సంపూర్ణ సేవకు తండ్రిదేవ ప్రోత్సహించమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం నైనా. అలాగే తండ్రిదేవ వివిధ పరిచర్యల తండ్రిదేవ అభివృద్ధి సహకారం కూడా ప్రార్థిస్తున్నాం. మీరే తండ్రిగా ఉండి సాయం చేయండి తండ్రిదేవ. ప్రతి ఒక్క పరిచర్ని తండ్రిదేవ మీరే జ్ఞాపకము చేసుకోమని అడుగుతున్నాం తండ్రిదేవ. ఇచ్చిన తండ్రిదేవ ప్రతి ఒక్క పరిచర్ని జ్ఞాపకం చేసుకొని మీరే తండ్రి సాయం చేయండి నైనా. వివిధ పరిచర్యలలోనైనా మీరే తండ్రిగా ఉండి సహాయం చేయండి. ఘనంగా తండ్రిదేవ జరిగించుకోమని అడుగుతున్నాం. ఏ ఆటకం లేకుండా తండ్రిదేవ మీ నామానికి ఘనతగా తండ్రిదేవ వహించలాగున తండ్రిదేవ మరి తండ్రిదేవ చక్కగా జరిగించుకోమని అడుగుతున్నాం తండ్రిదేవ. సీఎం పరిచర్యలను తండ్రిదేవ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయండి అయినా. తండ్రి కరపత్రంలో పరిచర్యకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయండి అయినా. మరి తండ్రి గత కాలమంతా తండ్రిదా యొక్క తండ్రిదా మంచి స్నేహితుడైన కరపత్రంనైనా ఇంకా వివిధ కరపత్రాలనైనా మరి తండ్రి అద్భుతంగా మరి తండ్రిదా ప్రతి ఒక్కటి తీసుకొని నేను మరి తండ్రి చదివినదో బట్టి తండ్రి నీకే వందనంలో స్తోత్రం నాయన. చదివిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఇంకా లోతుగా తండ్రిదా వాళ్ళు తండ్రి నీకై తండ్రిదా పాటుపడేవారుగా తండ్రిదా ఉండిలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రిదా. ఇంకా రాని ఉంటున్న రోజుల్లో తండ్రి యొక్క కరపత్రంలో పరిచయం తండ్రిదా అభివృద్ధి పరిచయమని అడుగుతున్నాం. మేము ఇస్తున్న ప్రతి ఒక్క కరపత్రాన్ని తండ్రిదా మీరే తండ్రిదా మరి తను ముందుని తండ్రిదా నడిపించమని అడుగుతున్నాం తండ్రిదా. తీసుకుంటే ప్రతి ఒక్కరికి నైనా మరి తన తెలివి జ్ఞానాన్ని తండ్రిదా దయచేయమని అడుగుతున్నాం తండ్రిదా. తండ్రి మీరే తండ్రి సాయం చేయండి నైనా. అలాగే మాకు కూడా తండ్రిదా మరి తండ్రిదా విషయాలను తండ్రి నూతన విషయాలను బయలుపరచమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా సాయం చేయండి తండ్రిదా. అలాగే నేను బహిరంగ సువార్త సభల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే తండ్రి సాయం చేయండి తండ్రిదా. ఈ సువార్త సభల అంతట్లో తండ్రిదా మీ నామానికి మహిమార్థంగా తండ్రిదా జరిగించుకోమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా సహాయం చేయండి నాయన. మరి తన ఘనంగా తండ్రిదా ఆత్మీయంగా పరచమని అడుగుతున్నాం తండ్రి. వాక్యాలతో తండ్రిదా ప్రార్థనలతో తండ్రిదా బలపరచమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రిదా. అలాగే నేను హాస్పిటల్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రిదా. మీరే తండ్రి సాయం చేయండి తండ్రిదా. ప్రతి ఒక్కరినైనా మరి యొక్క పరిచర్యకు ముందు రావడం సాయం చేయమని అడుగుతున్నాం. పర్మిషన్స్ని తండ్రిదా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రి సాయం చేయండి. ఈ యొక్క పరిచర్యలకు తండ్రిదా ఏ ఒక్కరి తండ్రిదా ఆటంకకరంగా వండుకోకుండా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రిదా. మీరే తండ్రి సాయం చేయండి. చక్కటి ఆలోచన కలిగి తండ్రిదా వారి తండ్రిదా ముందుకు వెళ్ళలాగిన సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. మీరే తండ్రిగా సాయం చేయమని అడుగుతున్నాం తండ్రిదా. మరి తండ్రిదా VBSని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రిదా. మరి తన గత దినాలనైనా మరి తండ్రిదా ఈ సంఘంలో తండ్రిదా నువ్వు తన ఘనంగా తండ్రిదా మరి తన VBSని తండ్రిదా జరిగించిన దాన్ని బట్టి తండ్రి నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రిదా. మరి తండ్రిదా VBSలో పాలు పొందిన తండ్రిదా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రిదా నీ పరిచర్యలో తండ్రిదా పాలు పొందులాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రిదా. మీరే తండ్రి సాయం చేయండి. ఇంకా రాని ఉంటున్న రోజుల్లో తండ్రిదా ఈ సంఘంతో తండ్రిదా ఘనంగా తండ్రిదా మరి తన VBSని జరిగించమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా అండి సహాయం చేయమని అడుగుతున్నాం నేను. అలాగే తండ్రిదా మెన్స్ ఫెలోషిప్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే తండ్రిగా అండి సాయం చేయండి. ప్రతి ఒక్క పురుషుని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రిదా. ఎవరైతే వస్తున్నారో సంఘానికి తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తండ్రిదా మరి తన సంఘస్థులను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని నేను మరి మెన్స్ ఫెలోషిప్లో తండ్రిదా మరి తండ్రిదేవా తను పాలు పొందులాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా ఉండి సాయం చేయండి తండ్రిదా. ఇంకా నూతనమైన తండ్రిదా గూఢమైన విషయాలను తండ్రిదా వాళ్ళు తెలుసుకునేలాగున సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. స్త్రీల సమాజ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే తండ్రిగా ఉండి సాయం చేయండి తండ్రిదా. మరి తన సంఘానికి ఇచ్చిన ప్రతి ఒక్క స్త్రీని బట్టి నీకే వందనములు స్తోత్రములనైనా. మరి తను ఇంకా బలంగా తండ్రిదా వాళ్ళని తండ్రిదా నీ సేవలో వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. యొక్క పరిచర్యతో అంతట్లో తండ్రి మీరే తండ్రిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం నేను. ఘనంగా తండ్రిదా మరి తండ్రి స్త్రీల ద్వారా తండ్రిదా పరిచర్యను తండ్రిదా ఘనంగా జరిగించుకోమని బలంగా తండ్రిదా ఇంకా బలంగా తండ్రిదా ప్రతి ఒక్క స్త్రీ తండ్రి నీ సేవలో వాడబడులాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. వాళ్ళకుంటున్న పనులలో మీరే తండ్రిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నైనా మరి తండ్రి యవనస్తుల పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయండి నైనా. యవనస్తుల చుట్టూ తండ్రిదా కంచ కాపుదలను తండ్రిదా వహించమని అడుగుతున్నాం తండ్రిదా. లోకంలో తండ్రిదా పోకుండా తండ్రిదా నీ వైపు తిరిగి తండ్రిదా నీలో తండ్రిదా ఉల్లసించి ఆనందించేవారుగా తండ్రిదా ప్రతి ఒక్కరు ఉండులాగా సహాయం చేయమని అడుగుతున్నాం నైనా. మీరే తండ్రి సాయించండి. ఈ యొక్క పరిచయ నిమిత్తమై మీరే తండ్రిగా ఉండి సాయించండి. ప్రతి ఒక్కరు తండ్రి క్రమంగా అలాగనే సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి తండ్రిదా జైన్ యూత్ లీడర్స్ని జ్ఞాపకం చేసుకొని మీరే తండ్రిగా ఉండి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి చక్కటి ఆరోగ్యాన్ని తెచ్చండి, సమయాన్ని తెచ్చండి. వాళ్ళు చేసే ప్రతి పనుల క్షేమాన్ని తెచ్చమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా తండ్రిదా ఘనంగా తండ్రిదా ఈ యొక్క యవనస్తుల పరిచర్యలో తండ్రిదా ఇంకా ఘనంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రిదా. యవనస్తుల పరిచయం ఘనంగా తండ్రిదా జరిగించమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా ఉండి సాయం చేయండి. నేను బలపరచమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రి సాయం చేయండి. ఉపసంఘాల స్థాపన కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి.
తండ్రి. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రిదా. మరి తండ్రి సంఘానికి తండ్రిదా ఇచ్చిన తండ్రిదా ఉపసంఘాల నిమిత్తమై నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నేను. ఇంకా తండ్రిదా ఉపసంఘాలు స్థాపించలాగున సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రి సాయం చేయండి. సేవకులను తండ్రిదా లేపమని అడుగుతున్నాం తండ్రి. సువార్థికులను తండ్రి సంఘం నుంచి తండ్రిదా లేపమని అడుగుతున్నాం. మీరే తండ్రి సాయం చేయండి నేను తండ్రి. ఘనంగా తండ్రిదా ఆ యొక్క తండ్రి ఉపసంఘాలను తండ్రిదా స్థాపించమని అడుగుతున్నాం. మీరే తోడుగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. అలాగే తండ్రిదా మిషనరీ సేవలో తండ్రిదా పాలి భాగస్తులుగా తండ్రిదా ఈ సంఘం తండ్రిదా ఈ సంఘస్థులు నేను ఎప్పటికీ ఉండులాగున సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. మరి తన మిషనరీకి తండ్రిదా అందించే తండ్రిదా సహాయాన్ని తండ్రిదా ప్రతి ఒక్కరు వాళ్ళకి ఎంతైతే ఉందో నాయన మరి తన సగాన్ని తండ్రిదా మరి మిషనరీ సేవలో తండ్రిదా భాగంగా తండ్రిదా ఇవులాగున సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. చక్కటి ఆలోచనను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం. మీరే తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాం నేను. అలాగే తండ్రిదా సండే స్కూల్ పరిచయమై నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రిదా. చక్కగా జరిగిస్తూ తండ్రిదా ప్రతి ఆదివారంనైనా ఈ యొక్క సండే స్కూల్ విషయంలో తండ్రి మీరే తోడుగా ఉండి సాయం చేస్తుంది కాబట్టి నీకే వందనములు స్తోత్రం నైనా. సండే స్కూల్ టీచర్స్ని జ్ఞాపకం చేసుకోండి నైనా. మీరే తండ్రి సాయం చేయండి. ఇంకా బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ఆత్మీయంగా తండ్రి స్థిరపరచమని అడుగుతున్నాం. వచ్చే తండ్రిదా ప్రతి ఒక్క పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రిదా. మీ ఆత్మీయ ఆహారంతో తండ్రిదా ఉండులాగిన తండ్రిదా మరి తను నింపుకొని ఉండులాగిన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి చక్కటి ఆరోగ్యాన్ని తండ్రిదా దయచేయమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా సాయం చేయండి. ఇంకా తండ్రిదా పెంపొందించమని అడుగుతున్నాం. ఇంకా తండ్రిదా ఘనంగా తండ్రిదా యొక్క సండే స్కూల్ పరిచయం తండ్రిదా వాడుకోమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా సహాయం చేయండి నైనా. అలాగే తండ్రిదా శిల్వ ధ్యానం ప్రార్థిస్తున్నాం తండ్రిదా. మరి తన ఈ సంవత్సరం తండ్రిదా నువ్వు జరిగించిన తండ్రిదా అద్భుతమైన తండ్రిదా శిల్వ ధ్యానంతో నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. రాని ఇంటి రోజుల్లోనైనా మరి తండ్రిదా ఘనంగా తండ్రిదా జరిగించుకోమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా సాయం చేయండి నైనా. అలాగే తండ్రిదా మరి తన సీయోను సందేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే తండ్రి సాయం చేయండి నైనా. అని తండ్రిదా ఈ యొక్క సందేశాన్ని తండ్రిదా మరి ఒకసారి తండ్రిదా మా మధ్యకు తండ్రిదా తేమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా సహాయం చేయండి నైనా. అలాగే తండ్రిదా బైబిల్ శిక్షణ కేంద్రం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే తండ్రిగా సహాయం చేయండి తండ్రి. మరి తండ్రి 4th బ్యాచ్ తండ్రిదా ప్రారంభమై ఉంటుండగా తండ్రిదా మీరే తండ్రిగా సహాయం చేయండి. చక్కగా తండ్రిదా ఎవరైతే తండ్రిదా స్టూడెంట్స్ ఉంటున్నారో తండ్రిదా ప్రతి ఒక్కరిని తండ్రిదా మీ ఆత్మీయ విషయాలతో తండ్రిదా గూఢమైన విషయాలతో తండ్రిదా నింపమని అడుగుతున్నాం. మరి తండ్రిదా ఉపాధ్యాయులను తండ్రి ఎవరైతే తండ్రిదా చాటి చెప్తున్నారో తండ్రిదా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రిదా. మరి తండ్రి మీరే తండ్రిదా చక్కటి ఆరోగ్యాన్ని దయచేసి తండ్రి మీ పరిశుద్ధాత్మ నడిపింపుతో తండ్రిదా జరిగించుకోమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా సాయం చేయండి. ఇంకా అభివృద్ధి పరచమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రి సాయం చేయండి. అన్నదే ప్రార్థనల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే తండ్రిగా సాయం చేయండి. ఘనంగా తండ్రిదా జరిగించుకోమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు అన్నదయం లేచి తండ్రిదా మరి తండ్రిదా నీ సన్నిధిలో వచ్చి తండ్రిదా నీకే మొరపెట్టి తండ్రి నీకే స్తుతించి తండ్రిదా నీ వాక్యాన్ని తెలుసుకొని తండ్రిదా వెళ్ళరాంగ సహాయం చేయమని అడుగుతున్నాం. మెలుకుని తండ్రిదా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా సాయం చేయండి. ఘనంగా తండ్రిదా యొక్క పరిచయం కూడా తండ్రిదా జరిగించుకోమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రి సాయం చేయండి నైనా. తండ్రి మరి తండ్రి క్రిస్మస్ మీటింగ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే తండ్రిగా సాయం చేయండి నైనా. ప్రతి విషయంలో తండ్రిదా మీరే తండ్రిగా సాయం చేయండి మనం అడుగుతున్నాం తండ్రిదా. డిసెంబర్ మాసం అంతట్లో తండ్రిదా మీరే తండ్రిదా ఘనంగా తండ్రిదా మరి తండ్రి క్రిస్మస్ విషయం అంతట్లో తండ్రిదా ఘనంగా జరిగించుకోమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా సాయం చేయమని అడుగుతున్నాం తండ్రిదా. ప్రతి ఒక్కరు తండ్రి యొక్క ప్రతి పరిచర్యలో తండ్రిదా మరి ప్రతి సంఘస్థుడినైనా మరి తండ్రి పాలు పొందులాగిన సహాయం చేయమని అడుగుతున్నాం. పాలు పంచుకునేలాగిన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా సాయం చేయండి నైనా. మరి తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రిదా ప్రతి ఒక్క ప్రార్థన అంశంలో తండ్రిదా మీరే మాకు తండ్రిగా సహాయం చేయండి తండ్రిదా. మేము చేసే ప్రతి ఒక్క ప్రార్థనను తండ్రిదా మరి తను అంగీకరించమని అడుగుతున్నాం. మీ సన్నిధానానికి తండ్రిదా చేర్చుకోమని అడుగుతున్నాం తండ్రిదా. ప్రతి ఒక్క తండ్రిదా ప్రతి ఒక్క ప్రార్థనకు తండ్రిదా ప్రతి ఒక్క ఈవికినైనా జవాబును దయచేయమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా సాయం చేయమని అడుగుతున్నాం తండ్రిదా. మరి తండ్రిదా ఏదైనా మర్చిపోయి ఉంటేనైనా మరి తండ్రిదా దయతో క్షమించమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా సాయం చేయమని తండ్రి నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటూ ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పగిస్తుండగా మీరే తండ్రిగా సాయం చేయమని నజరేయుడు తిరిగి రానైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి రెండో సెషన్ ప్రార్థనలోకి వెళ్ళకముందు ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుదాం. పాట సంఖ్య 358 358. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అన్న పాట పాడదాం. 1, 2, 5 వచనాలు పాడుకుందాం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగం ప్రభుని చెంతకు పరుగిడి వేగం. రండి రండి యేసుని యొద్దకు
రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినయోనింకా యోచింపారేలా, యేసుని పిలుపు వినయోనింకా యోచింపారేలా. అవనిలో అగచాట్ల పాలైన, అవనిలో అగచాట్ల పాలైన అబ్బదు శాంతి ఆత్మకు నీలలో, అబ్బదు శాంతి ఆత్మకు నీలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కరువురణము మరణము చూచి కలుగదు మనసు, కరువురణము మరణము చూచి కలుగదు మనసు. ప్రవచనములు సంపూర్ణములాయను, ప్రవచనము సంపూర్ణములాయను. యూదులు తిరిగి వచ్చుచున్నారు, యూదులు తిరిగి వచ్చుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమును. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవమును. నేనే గాకింకెవరూ లేరని, నేనే గాకింకెవరూ లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారు, ప్రయాసపడి భారము మోయువారు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం సెకండ్ సెక్షన్ ప్రార్థనలోకి మనం వచ్చి ఉంటున్నాం. మరి ఈ యొక్క సమయంలో మరి మన దేశం గురించి, మన దేశంలో ఉంటున్న, మన దేశంని పరిపాలిస్తున్న రాజకీయ నాయకుల గురించి, ప్రతి ఒక్కరి గురించి మనం భారంగా ప్రార్థిద్దాం. అందరూ నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. పరిశుద్ధుడా పరమాత్ముడా, నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. గడిచిన కాలం మీ హస్తంలో తమను కాచి భద్రపరిచిన బట్టి తండ్రి నీకే వందనములు స్తోత్రములైనా ప్రతి విషయంలో మాకు తోడుగా ఉంటూ సాయం చేస్తున్న గొప్ప దేవ, నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నైనా. మరి తండ్రి దినంలో మాకు తోడుగా ఉండి సాయం చేస్తున్న తండ్రి దేవ, నీకే వందనములు నైనా. ప్రతి తనిదా మేము నడుస్తున్న తనిదా ప్రతి ఒక్క అడుగులో తనిదా మాకు తోడుగా ఉండి సాయం చేస్తున్న గొప్ప దేవ, నీకే వందనములు స్తోత్రములు. మొదటి సెషన్ ప్రార్థన అంతట్లో తనిదా తోడుగా ఉండి సాయం చేసిన దాని బట్టి తండ్రి నీకే వందనములు నైనా. మరి తనిదా ఈ సమయం ఉన్న తనిదా మా దేశం గురించి తనిదా మాకు ఇచ్చిన తనిదావా, ఈ దేశం గురించి నైనా మరి తనిదావా మాకు ఇచ్చిన తనిదావా, మరి తన పరిపాలికల నిమిత్తమై తనిదావా ప్రార్థిస్తుండగా మీరే తొన్నిడిగా ఉండి సాయించండి. మా దేశానికి సంబంధించిన ప్రతి ఒక్కటినైనా మరి తనిదాని సన్నిధానానికి చేర్చుకోమని అడుగుతున్నాం తనిదా. ప్రతి ఒక్క ప్రార్థనాంశాన్ని తనిదా సన్నిధానానికి చేర్చుకోమని అడుగుతున్నాం తనిదా. సరైన సమాధానాన్ని తనిదా జవాబును దయచేయమని అడుగుతున్నాం. మీరే తొన్నిడిగా ఉండి సాయించమని అడుగుతున్నాం నైనా. మరి తనిదావా మరి తనిదా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. దేశాన్ని పరిపాలిస్తున్న తనిదా మరి తన రాజకీయ నాయకులను ప్రతి ఒక్కరిని కూడా తనిదా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తనిదా. మరి తన ప్రధానమంత్రిని తనిదా, ప్రెసిడెంట్ని తనిదా జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యాన్ని తెచ్చింది, వారి రాకపోకల క్షేమాన్ని తెచ్చింది నైనా. మీరు ఇచ్చిన తనిదా మరి స్థానాలను తనిదా మరి తనిదా వారి సద్వినియోగం తనిదా చేసుకునేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తనిదా. తనిదా చక్కగా తనిదా వాళ్ళ యొక్క బాధ్యతను తనిదా నిర్వహించుకునేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం నైనా. ఎంపీస్ని తనిదా, ఎమ్మెల్యేస్ని తనిదా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నైనా. గవర్నర్స్ని తని, ఎమ్మెల్సీస్ని తనిదా, సర్పంచ్లను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తనిదా. మరి తనిదా ప్రతి ఒక్కరినైనా తనిదా మరి తన నీకై తనిదా అంగీకారం
ప్రకారంగా తండ్రి పని చేయలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ముఖ్యంగా మారు మనసును దయచేయండి, రక్షణను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీవే నిజమైన దేవుడు అని తండ్రి ఎరుగులాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయండి నైనా. ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని జ్ఞాపకం చేసుకోండి. పరిపాలన విషయం అంతట్లో తండ్రి మీరే తండ్రి తోడుగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రి సహాయం చేయండి నైనా. ఈ చిన్న తండ్రి ఉంటున్న రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. జమ్మూ అండ్ కాశ్మీర్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. అక్కడ నివసిస్తున్న ప్రజల నిమిత్తమై తండ్రి, జనాంగాన్ని నిమిత్తమై తండ్రి నీకే వందనములు స్తోత్రములు నైనా. మరి తండ్రి ఉంటున్న తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి మరి ప్రతి ఒక్కరి పట్ల సమాధానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అక్కడ తండ్రి మరి తండ్రి పరిపాలిస్తున్న రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకొని నైనా సమాధానాన్ని దయచేయండి. మారు మనసును రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి. నీ నామానికి మహిమార్థంగా వారి ప్రతి ఒక్క పనిని చేయలాగున సహాయం చేయండి నైనా. అలాగే హిమాచల్ ప్రదేశ్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయండి. అక్కడ ఉంటున్న నాయకులను జ్ఞాపకం చేసుకొని జనాలను జ్ఞాపకం చేసుకొని మరి అక్కడ ఉంటున్న సంఘాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయండి. సువార్థికులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం. విశ్వాసంతో విశ్వాసులు ఎంతగానో ఉంటుండగా నీ నామానికి మహిమార్థంగా ప్రతి ఒక్కరు జీవించులాగున సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మార్చమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని నైనా మారు మనసు లేని ప్రతి ఒక్కరిని, రక్షణ లేని ప్రతి ఒక్కరిని నైనా మార్చమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం నైనా. మరి పంజాబ్ని జ్ఞాపకం చేసుకోండి, హర్యానాని ఢిల్లీని ఉత్తరాంచల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఘనంగా మరి నీ సేవను ప్రోత్సహించుకోమని అడుగుతున్నాం తండ్రి. ఘనంగా జరిగించుకోమని అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవుడు నైనా. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. అక్కడ జరిగిస్తున్న ఉంటున్న సంఘాల నిమిత్తమై నీకే వందనములు స్తోత్రములు. స్థాపించిన సంఘ సేవకుల నిమిత్తమై నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని నైనా నీ నామానికి మహిమార్థంగా ఇంకా బలంగా నీ సేవలో వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం నైనా. మరి తండ్రి మీరే జనముల మధ్య జనాల మధ్య సమాధానాన్ని ప్రేమను విస్తరించమని అడుగుతున్నాం తండ్రి. విభేదాలు లేకుండానైనా మరి కలిసిమెలిసి ఉండలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయండి నైనా. మరి ఉత్తరప్రదేశ్ని జ్ఞాపకం చేసుకొని, రాజస్థాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మధ్యప్రదేశ్ని జ్ఞాపకం చేసుకొని మీరే తండ్రిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం నైనా. గొప్ప దేవుడు తండ్రి. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయండి. చక్కటి ఆరోగ్యాన్ని నివసిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వెంటనే రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకోండి బలంగా మరి వాళ్ళను ఎలా అయితే వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వహించుకోవాలో జ్ఞాపకం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఏ ఒక్కరు అన్యాయానికి పాలు పడుకుంటున్న న్యాయబద్ధముగా వాళ్ళకి ఇచ్చిన స్థానాల నిమిత్తమే బాధ్యత నిమిత్తం మరి పనిచేయలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయండి నైనా. అది గుజరాత్ని జ్ఞాపకం చేసుకొని ఛత్తీస్గఢ్ని జ్ఞాపకం చేసుకొని నైనా వెస్ట్ బెంగాల్ని జ్ఞాపకం చేసుకొని, బీహార్ని జ్ఞాపకం చేసుకొని నేను సిక్కింని జ్ఞాపకం చేసుకొని మీరే తండ్రిగా ఉండి సాయం చేయండి నేను. ఉంటున్న స్థాపించిన సంఘాల నిమిత్తమే నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ప్రతి విషయంలో మీరే తండ్రిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఘనంగా మరి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించమని అడుగుతున్నాం తండ్రి. పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం నైనా. మరి మేఘాలయాన్ని జ్ఞాపకం చేసుకుని, అస్సాంని జ్ఞాపకం చేసుకుని, మిజోరాంని, త్రిపురాని మరి మణిపూర్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి. రక్షణ లేని వారికి రక్షణను దయచేయమని అడుగుతున్నాం. మారు మనసు లేకుండా ఉంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మారు మనసును దయచేయండి. నీవే నిజమైన దేవుడు అని వాళ్ళు గ్రహించేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. సువార్తను మరి అందుకునేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయండి నైనా. మరి మహారాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని ఒరిస్సాని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. పరిపాలిస్తున్న రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. చక్కటి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్క నాయకుడికి ప్రసాదించమని అడుగుతున్నాం తండ్రి. ఎలా అయితే పరిపాలించాలో నేర్పించమని అడుగుతున్నాం. చక్కటి జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను కలగజేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా సాయం చేయండి నేను. సరిగ్గా మరి వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వహించుకునేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రి సాయం చేయండి. రక్షణను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా సహాయం చేయండి నేను. మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉంటున్న తండ్రి మరి నాయకులను జ్ఞాపకం చేసుకొని పేరు పేరును ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మరి వాళ్ళకి ఇచ్చిన
నియమాలను బట్టి తనిదా వాళ్ళకి ఇచ్చిన తన బాధ్యతలను బట్టి తనిదా మరి తనిదా వాళ్ళు చక్కగా తనిదా పనిచేయలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. వాళ్ళ యొక్క బాధను సక్రమంగా నిర్వహించుకునేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం నైనా. మీరే తండ్రిగా సాయం చేయండి. చక్కటి ఆరోగ్యాన్ని తనిదా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రిగా సాయం చేయండి నైనా. చక్కగా తనిదా వాళ్ళు తండ్రి ఇంకా తనిదావా అది తనిదా నీకై తనిదా మన సంఘానికై తనిదా సంఘాలకై క్రైస్తవ సంఘాలకై తనిదా ప్రోత్సాహంగా ఉండేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రి సాయం చేయని కర్ణాటకని జ్ఞాపకం చేసుకొని, తమిళనాడుని జ్ఞాపకం చేసుకొని, కేరళని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తనిదా. మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. గొప్ప కార్యాన్ని తనిదా ఈ యొక్క రాష్ట్రాల పట్ల జరిగించండి తనిదా. పరిపాలిస్తున్న రాజకీయ నాయకులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకోమని అడుగుతున్నాం తనిది. నామానికి మహిమార్థంగా తనిదా వాళ్ళు ఉండేలాగా సక్రమంగా పనిచేయలాగా సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ దేశాన్ని తనిదా నామంలో తనిదా నీ నామంతో తనిదా భద్రపరచమని అడుగుతున్నాం. మీరే తండ్రి సాయం చేయండి తనిదా. ఉంటున్న ప్రతి ఒక్క హైందవులను తనిదా జ్ఞాపకము చేసుకోమని అడుగుతున్నాం. మారు మనసును దయచేయండి, రక్షణను దయచేయండి తనిదా. ఎలా అయితే ఉండాలో తనిదా వారికి తనిదా నేర్పించమని అడుగుతున్నాము తనిదా. నీవే నిజమైన దేవుడు అని తనిదావా మరి వారు ప్రతి ఒక్కరు తెలుసుకునేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తనిదా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మీరే తొన్నిడిగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నాం తనిదావా. మరి తనిదావా నీకు తనిదా మరి తన విరోధంగా తనిదా పన్నాగం పడుతున్న తనిదా ప్రతి ఒక్కరిని తనిదా జ్ఞాపకం చేసుకొని క్షమించమని అడుగుతున్నాం తనిదా. మీరే తన్ని సాయం చేయండి. క్రైస్తవులకు తన విశ్వాసులకునైనా మరి తనిదా ఎవరైతే తనిదా విరోధంగా ఉంటున్నారో తనిదా మరి తనిదా విరోధంగా పని చేస్తుంటున్నారో నైనా వారి తనిదా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మారు మనసును దయచేయండి. తెలియని జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం తనిదా. మీరే తండ్రి సాయం చేయండి తనిదా. అన్యాయానికి తనిదా అక్రమంగా తనిదా మరి తన ఎన్నో పనులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని మారు మనసును దయచేయండి నైనా. మీరే తండ్రి సాయం చేయండి తనిదా. సరైన పనులు తనిదా వారు చేయలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరే తండ్రి సాయం చేయండి. ప్రతి ఒక్క నాయకుడిని జ్ఞాపకం చేసుకుని నైనా న్యాయంగా తనిదా మరి తనిదా వాళ్ళ యొక్క పనులను తనిదా జరిగించుకునేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క నాయకుడికి తనిదా మారు మనసును తనిదా రక్షణను దయచేయమని అడుగుతున్నాం తండ్రిగా. మీరే తండ్రిగా సాయం చేయండి. దేశంలో తనిదా మరి తను స్థాపించిన తనిదా ప్రతి ఒక్క సంఘాన్ని నిమిత్తమై నీకే వందనములు స్తోత్రములు తనిదా. మరి తనిదా ఆ యొక్క సంఘాలకు తనిదా నియమించిన సంఘ కాపుల నిమిత్తమై నీకే వందనములు స్తోత్రములు. ప్రతి ఒక్క సంఘ కాపరికి తనిదా మరి తనిదా ప్రతి ఒక్క సంఘ కాపరికి తనిదా చక్కటి ఆరోగ్యాన్ని తనిదా దయచేయమని అడుగుతున్నాం తనిదా. రాకపోకల్లో క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం తనిదా. మీరే తను సాయం చేయండి. సంఘాన్ని నడిపించే విషయం అంతట్లో తనిదా నీ నామానికి తనిదా మహిమార్థంగా తనిదా చూసుకునేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తనిదా. ఘనంగా తనిదా మరి తన నీ సేవలో తనిదా బహుగా తనిదా మరి తన ప్రతి ఒక్కరిని వాడుకోమని అడుగుతున్నాం. మీరే తోనిడుగా సహాయం చేయమని అడుగుతున్నాం తనిదా. మరి తనిదా ఈ దేశాన్ని తనిదా ఘనంగా తనిదా మరి హెచ్చించమని అడుగుతున్నాం. మీరే తను సాయం చేయండి. తనిదా ఉంటున్న ఆటంకాలను తనిదా తొలగించి వేయమని అడుగుతున్నాం తనిదా. తండ్రి మీరే తను సాయం చేయండి తనిదా. జనాల పట్ల తనిదా మరి తనిదా ప్రతి ఒక్కరి పట్ల సమాధానాన్ని తనిదా ప్రేమను తనిదా విస్తరించమని అడుగుతున్నాం తనిదా. వ్యాపించమని అడుగుతున్నాం. మీరే తను సాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నేను మీరే తొన్నిడిగా ఉండి సహాయం చేయండి తనిదా. చక్కటి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా ఉండి సహాయం చేయండి నేను ప్రతి ఒక్క క్రైస్తవుని విశ్వాసిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తనిదా. అండి ప్రతి ఒక్క విశ్వాసికి తనిదా విశ్వాసంతో తనిదా ఇంకా నూతన విశ్వాసం దయచేసి తనిదా ఇంకా తనిదా రెట్టింపు పరచమని అడుగుతున్నాం తనిదా. రాకపోకల క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం. మీరే తొన్నిడుగా సాయం చేయండి. ప్రతి ఒక్క క్రైస్తవుని తనిదా ఈ దేశంలో ఉంటారు ప్రతి ఒక్క క్రైస్తవుని తన్ని నామతో భద్రపరచమని అడుగుతున్నాం తనిదా. కాపుదల వహించమని అడుగుతున్నాం తనిదా. ఏ ఒక్కరికి తనిదా ఆటంకం లేకుండా తనిదా సహాయం చేయమని అడుగుతున్నాం తనిదా. మీరే తొన్నిడుగా సాయం చేయండి. సువార్థికులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాం తనిదా. వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా తనిదా ఉండలాగా సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని భద్రపరచండి. మీరే తొన్నిడుగా సాయం చేయండి. ప్రతి ఒక్క మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి. మీరే తొన్నిడుగా సాయం చేయండి నైనా. తనిదా నీ కొరకై తనిదా నీ నామం కొరకై తనిదా సువార్త కొరకై తనిదా పాటు పడుతున్న ప్రతి ఒక్క సేవకుని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఈ దేశాన్ని తనిదా మార్చమని అడుగుతున్నాం. క్రైస్తవ దేశముగా తనిదా మార్చమని అడుగుతున్నాం. రక్షించుకోమని అడుగుతున్నాం తనిదా. ఏ ఒక్కరినైనా తనిదా నరకానికి తనిదా పాలివారుగా తనిదా ఉండలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తనిదా. ఉండకోకుండానైనా మరి తనిదా పరలోకానికి తనిదా నివాసులుగా తనిదా ఉండులాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఘనంగా తనిదా మరి తను జరిగించుకోమని అడుగుతున్నాం. మీరే తొన్నిడుగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క తనిదా అంటే తండ్రి దేశాన్ని తను మాకు ఇచ్చిన తనిది దేశాన్ని తనిదా మేము భద్రపరచుకునేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిని నేను జ్ఞాపకం చేసుకోండి. మారు మనసును రక్షణను తనిదా ఇచ్చి నైనా భద్రపరచమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా సాయం చేయమని తండ్రి నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటూ రాని ఉంటున్న రోజుల్లో తనిదా మరి తన సేవకులను స్వార్థికులతోనూ తనిదా ఈ దేశాన్ని తనిదా నింపమని అడుగుతున్నాం. మీరే తండ్రిగా సాయం చేయమని తండ్రి నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటూ తండ్రి
నీవే నిజమైన దేవుడు అని తండ్రిదేవా. మరి తండ్రిదేవా మూడు పెట్టినట్టుగా తండ్రిదేవా, మరి తండ్రిదేవా మా యొక్క మొరను తండ్రిదేవా తండ్రిదేవా జ్ఞాపకం చేసుకొని తండ్రిదేవా మా యొక్క మొరకి తండ్రిదేవా జవాబుని దయచేయమని మీరే తండ్రిగానే సాయించమని నజరేయుడు తిరిగి రానైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామము అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి మూడో సెషన్ ప్రార్థనలోకి వెళ్ళకముందు ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుదాం. 46 వందనము నర్తుమో ప్రభు ప్రభు అన్న పాట పాడదాం. 1 2 3 5 వచనాలు పాడుకుందాం. 1 2 3 5 వచనాలు. వందనంబు నర్తుమో ప్రభు ప్రభు, వందనంబు నత్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. ఎన్ని నాలు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి నుంచి ఎప్పుడు కాచియు, ఎన్నలేని ఎన్నీరేట్లు స్తోత్రములిదిగో, ఎన్నీరేట్లు స్తోత్రములిదిగో. వందనంబు నర్తుమో ప్రభు ప్రభు, వందనంబు నర్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. పాత వత్సరంబు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ము కావుము, నూతనాతమును నీదు నీతి నొసగుమా, దాతా క్రీస్తు నాద రక్షక, దాతా క్రీస్తు నాద రక్షక. వందనంబు నర్తుమో ప్రభో ప్రభో, వందనంబు నర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. దేవమాదుకాలు సేతులెల్లను, సేవకాలి తనువు దినములన్నీయు, నీవు సంగు వెండి పసిడి జ్ఞానమంతయు, నీ సేవకై అంగీకరించుమా, నీ సేవకై అంగీకరించుమా. వందనంబు నర్తుమో ప్రభు ప్రభు, వందనంబు నర్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తి నీయుము, మోసపుచ్చునందకారమంత ద్రోయుము, యేసు కృపంగుమ్మరించుము, యేసు కృపంగుమ్మరించుము. వందనంబు నర్తుమో ప్రభు ప్రభు, వందనంబు నర్తుమో ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మూడో సెషన్ ప్రార్థనలోకి మనం వచ్చి ఉంటున్నాం. మూడో సెషన్ ప్రార్థనలో మరికొన్ని ప్రార్థన అంశాలు మన మధ్య ఉంటున్నాయి. అలాగే వాక్యంలోనికి వెళ్ళకముందు సిద్ధపాటు ప్రార్థనను మనం చేసుకుందాం. అందరూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. స్తోత్రం స్తోత్రం నైనా ప్రేమనమైన తండ్రి, నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నైనా. గడిచిన కాలం అంతా తండ్రిదా మీ హస్తంలో తమను కాచి భద్రపరిచింది కాబట్టి తండ్రి నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను. ప్రతి విషయంలో తండ్రిదా మాకు తోడుగా ఉండి సాయం చేసే గొప్ప దేవా నీకే వందనములు స్తోత్రములు. మరి గొప్ప దేవుడు గుంటున్నావు, నీతి మంచుడు గుంటున్నావు, నీకే వందనములు స్తోత్రం నైనా. మరి తండ్రిదేవా ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి సాయం చేసే రాజుగా ఉంటున్నావు తండ్రి, నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రిదేవా. గత కొన్ని రోజులనైనా మరి గత రోజుల నిమిత్తమై తండ్రిదేవా మరి తండ్రిదేవా పిలిచిన దేవునితో ఆశీర్వాద సమయం అనే కుడికల నిమిత్తమై తండ్రిదేవా మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం బట్టి తండ్రిదేవా నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను తండ్రిదేవా. తండ్రి సంఘాన్ని తండ్రిదే ఇంకా అభివృద్ధి పరచుకోమని అడుగుతున్నాం. సంఘ సేవలో తండ్రిదేవా ప్రతి ఒక్కరు తండ్రిదేవా పాలు పంచుకునేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రిదేవా. మరికొన్ని ప్రార్థనాంశాలు తండ్రిదేవా మరి తండ్రిదేవా ఉంటున్నాగా మీరే తండ్రిదేవా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రిదేవా. ప్రతి ఒక్క ప్రార్థనకు తండ్రిదేవా జవాబు
జవాబును తనిదా దయచేయమని అడుగుతున్నాం. మీరే తండ్రి సాయం చేయండి. మరొక తనిదా జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధానానికి తనిదా చేర్చుకోమని అడుగుతున్నాం. తనిదా మరి తనిదా సోదరి కరుణ తనిదా 8వ నెలలో తనిదా డెలివరీ అయినది. తనిదా మరి తనిదా బీపీ ఎక్కువైంది. తనిదా మరి తన ఫిట్స్ వస్తుండగా తనిదా మీరే తనిడిగా సాయం చేయండి నైనా. మరి తనిదా మతి స్థిమితం లేదు నైనా. మరి తనిదా మరి తనిదా సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే తనిడిగా సాయం చేయండి నైనా. మరి తన స్వస్థతను తనిదా సంపూర్ణ స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం. అనుగ్రహించమని అడుగుతున్నాం. తనిదా మీ నామానికి మహిమార్థంగా తనిదా లాగా సహాయం చేయమని అడుగుతున్నాం. సంపూర్ణ ఆరోగ్యాన్ని తనిదా దయచేయమని అడుగుతున్నాం. తనిదా మీరే తనిడిగా సాయం చేయండి నైనా. మరి తన స్వస్థత కార్యాన్ని తనిదా జరిగించుకోమని అడుగుతున్నాం. మీరే తనిడిగా సాయం చేయండి నైనా. మరి తనిదా ప్రమీలాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి తనిదా దీనిలో తనిదా ఆత్మీయంగా ఎదుగులాగా సాయం చేయమని అడుగుతున్నాం. తనిదా నీలో తనిదా ఆత్మీయంగా ఎదుగులాగా తనిదా సహాయం చేయమని అడుగుతున్నాం. తండ్రి మీరే తనిడిగా సాయం చేయండి నైనా. అలాగే వివాహ విషయంలో తనిదా నీ చిత్తాన్ని అంగీకరించమని అడుగుతున్నాం. తండ్రి వివాహ విషయంలో నీ చిత్తాన్ని తనిదా బయలుపరచండి. మీరే తనిడిగా సహాయం చేయమని అడుగుతున్నాం. తనిదా అది తన నీ చిత్తాన్ని అంగీకరించి తనిదా వివాహ విషయంలో తనిదా సిద్ధంగా తనిదా సిద్ధపడులాగా సహాయం చేయమని అడుగుతున్నాం. మీరే తనిడిగా సహాయం చేయండి నైనా. ఉంటున్న తనిదా ప్రతి ఒక్క సమస్యలో తనిదా మీరే తనిదా తీర్చమని అడుగుతున్నాం. మీరే తన సాయం చేయండి. చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగుతున్నాం. తండ్రి మీరే తనిడిగా సాయం చేయండి. అలాగే తనిదా జ్యోతి జ్ఞాపకం చేసుకుని తనిదా మరి తనిదా నేను ఆత్మీయంగా తనిదా వెతుకులాగా సహాయం చేయమని అడుగుతున్నాం. తండ్రి మరి తనిదా ఆ యొక్క తనిదా మన జ్యోతి యొక్క వివాహంలో తనిదా నీ చిత్తాన్ని బయలుపరచమని అడుగుతున్నాం. మీరే తనిడిగా సహాయం చేయండి నైనా. కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. తనిదా ప్రతి ఒక్కరు తన మారు మనసు తనిదా కలుగులాగా సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుతున్నాం. మీరే తనని సాయం చేయండి. రక్షణను దయచేయండి. మీరు తనిదా మీరే తనిడిగా సాయం చేయండి. తనిదా రక్షణతో తనిదా కప్పమని అడుగుతున్నాం. తండ్రి మీరే తనిదా ఘనంగా తనిదా వాడుకోమని అడుగుతున్నాం. మీరే తన సాయం చేయండి. నీ చిత్తాన్ని తనిదా వివాహ విషయంలో తనిదా బయలుపరచమని అడుగుతున్నాం. మీరే తనిడిగా సాయం చేయండి నైనా. అలాగే తనిదా ఉపేంద్ర తనిదా ప్రమోషన్ కొరకు ప్రార్థిస్తున్నాం. తనిదా అధికారులు తనిదా మరి తన అనుమతించేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం. మీరే తనిడిగా సాయం చేయండి నైనా. మరి తన ఉపేంద్ర జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ప్రమోషన్ విషయం అంతట్లో తనిదా మీరే తండ్రి సాయం చేయండి. తనిదా మరి తనిదా ఘన కార్యాన్ని తనిదా జరిగించమని అడుగుతున్నాం. మీరే తనిడిగా సహాయం చేయమని అడుగుతున్నాం నైనా. మరి తనిదా ఘనంగా తనిదా మరి తన ఉండేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం. రాకపోకలు క్షమాన్ని దయచేయండి. అధికారులను తనిదా మరి తన జ్ఞాపకం చేసుకొని తనిదా మరి తనిదా అనుగ్రహించలాగా సహాయం చేయండి. అంగీకరించలాగా సహాయం చేయమని అడుగుతున్నాం. తనిదా ప్రమోషన్ని తనిదా అనుగ్రహించి తనిదా మరి తనిదా మీరే తనిడిగా సహాయం చేయని ప్రమోషన్ని దయచేయమని అడుగుతున్నాం. తండ్రి మీరే తనిడిగా సహాయం చేయమని అడుగుతున్నాం నేను. అలాగే తనిదా దావీదును జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. తనిదా 12వ తరగతి జరుగుతుండగా తనిదా చదువుతుండగా తనిదా పరీక్షలు ఉంటుండగా మీరే తనకి సాయం చేయమని అడుగుతున్నాం. తనిదా మరి తన చక్కగా తనిదా చదివి తనిదా మరి తనిదా చక్కగా మార్కులతో తనిదా పాస్ అవ్వలాగున సహాయం చేయమని అడుగుతున్నాం. తనిదా మీరే తనిడిగా సాయం చేయండి. చక్కటి కాన్సన్ట్రేషన్ని ఇంట్రెస్ట్ని దయచేయమని అడుగుతున్నాం. మీరే తన సాయం చేయండి. తనిదా శ్రద్ధ కలిగి తనిదా చదువులాగున సహాయం చేయమని అడుగుతున్నాం. తనిదా మీరే తండ్రి సాయం చేయండి. తండ్రి మీరే తనిదా నింపమని జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం. తండ్రి శ్రద్ధతోటి తనిదా ఉండేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం. తనిదా ఇంకా తనిదా మరి తనిదా ఎవరైతే తనిదా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటున్నారో తనిదా మరి తనిదా ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకుని వాళ్ళ యొక్క పరీక్షల నిమిత్తం మీరే తొన్నిడిగా సాయం చేయండి నైనా. మరి తనిదా మీరే తనిదా తొన్నిడిగా సాయం చేయండి. ప్రతి ఒక్కరు తనిదా పాసులాగా సహాయం చేయండి. మీరే తన్ని సాయం చేయండి. శ్రద్ధ కలిగి తనిదా ప్రతి ఒక్కరు తనిదా మరి తన చదువులాగా సహాయం చేయమని అడుగుతున్నాం. మీరే తొన్నిడిగా సాయం చేయండి నైనా. అలాగే తనిదా సుబ్బమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. తనిదా మరి తన చక్కటి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. తండ్రి మీరే తన్ని సాయం చేయండి నైనా. చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ సేవలో తనిదా మరి తనిదా బలంగా వాడుకోమని అడుగుతున్నాం. మీరే తనిడిగా సాయం చేయమని అడుగుతున్నాం. తనిదా మరి తనిదా వెంకటేష్ పద్మ మరి తనిదా మరి తన నీకై తనిదా దూరంగా ఉంటుండగా తనిదా మీరే తనిడిగా సాయం చేయండి. తనిదా నీ వైపు తిరుగులాగా సహాయం చేయమని అడుగుతున్నాం. తనిదా మరి తన నీ వైపుకు తనిదా వాళ్ళని తనిదా మలుకోమని అడుగుతున్నాం. మీరే తనిడిగా సహాయం చేయండి నైనా. ఘనంగా తనిదా మరి తన సేవలో బాగా వాడుకోమని అడుగుతున్నాం. తండ్రి మీరే తన్ని సాయం చేయండి. తన నీ సేవకై తనిదా మరి తనిదా దూరంగా తనిదా మరి తనిదా ఉంటుండగా తనిదా మరి తన్ని మీరే తన్నిడిగా సహాయం చేయండి. తనిదా మరి తన నీ వైపు తనిదా మలుపుకోమని తనిదా తిప్పుకోమని అడుగుతున్నాం. మీరే తన్నిడిగా సహాయం చేయమని అడుగుతున్నాం. తనిదా జరిగించమని అడుగుతున్నాం. నూతన క్రియను తనిదా జరిగించుకోమని అడుగుతున్నాం. తండ్రి మీరే తన్నిడిగా సాయం చేయండి. తనిదా మరి తనిదా ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీరే తన్నిడిగా సహాయం చేయమని అడుగుతున్నాం. తనిదా ఘనంగా తనిదా యొక్క ప్రార్థన అంశాల నిమిత్తమై తనిదా ప్రార్థించగా తనిదా మీరే తన్నిడిగా సహాయం చేయమని అడుగుతున్నాం. తనిదా యొక్క ప్రార్థన మరి తన ప్రార్థన నిమిత్తమై తనిదా మరి తనిదా సన్నిధానానికి తనిదా చేర్చుకోమని అడుగుతున్నాం. మీరే తన్నిడిగా సహాయం చేయండి. అలాగే తనిదా వాక్యంలోకి తనిదా మేము ఎడుతుండగా తనిదా మరి తనిదా ప్రతిరోజునైనా మరి తనిదా నీ దైవజనులతో తనిదా ప్రతి ఒక్క దైవజనులతో ఎలా అయితే మాట్లాడుతున్నావునైనా మరి తనిదా ఈ దినం కూడా తనిదా మరి తన్ని అలాగే మాతో మాట్లాడమని అడుగుతున్నాం. మీరే తన్నిడిగా సహాయం చేయమని అడుగుతున్నాం. మా హృదయాలను సిద్ధపరచండి. తండ్రి మీరే తన్నిడి సాయం చేయండి. మా ఆలోచనలు తనిదా మార్చమని తనిదా
వినయం తనిదా, చెవులను తనిదా, గ్రహించే మనసుని తనిదా మరి మాకు దయచేయమని మీరే తొన్నిడిగా ఉండి సాయం చేయండి తండ్రి. నీకే వందనములు స్తోత్రములు తెలియజేసుకుంటూ తండ్రి ప్రతి విషయంలో మాకు తొన్నిడిగా ఉండి సాయం చేయండి తనిదా. మరి ఒకసారి తనిదా నీకై తనిదా వందనాలు తెలియజేస్తుంటారా మీరే తండ్రి సాయం చేయమని తండ్రి. ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పగిస్తుండగా మీరే తండ్రి నుండి సాయం చేయండి. నజరేయుడు తిరిగి రానైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళక ముందు కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. పాట సంఖ్య 1. మనం ఇప్పుడు ఒక ఆరాధన పాట పాడుకుందాం. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన దేవ అన్న పాట పాడుదాం. మన దేవుడు స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు మన దేవుడు. అతను ఆమెన్ అన్న దేవుడు కదా. ఆమెన్ నిత్యము వేలాది దుతుల ద్వారా ఆయన కీర్తింపబడుతున్న దేవుడు. ఆయన మనం స్తుతిద్దామని కనపడతాం. సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం స్తోత్రం. ఆశ్రయకరుడా స్తోత్రం స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 3 సెషన్ ప్రార్థనలు చక్కగా జరిగించిన దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ తెలియజేసుకుంటున్నాను. మరి వాక్యంలోనికి అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉంటున్నాము. మరి వాక్యం అందించడానికి దైవజనులు మనం అందుంటుండగా అందరూ శ్రద్ధతో వాక్యాన్ని వినాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 36వ వచనం నుంచి 39వ వచనం వరకు. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడ, సర్వాధికారు అయిన దేవ, సర్వకృపాని దేవ మా ప్రభా, నీ ఎడతెగ నీ వాత్సల్యతను బట్టి ఈ సాయంకాల సమయంలో నేను స్తుతించుచున్నాము నాయన. ఏదియు నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాయనేరదని రూఢిగా నమ్ముచున్నానని పౌలు చెప్పిన మాటలను ఈ దినమందు మేము ధ్యానించనై ఉంటున్నాము తండ్రి. ఎంత గొప్ప ప్రేమ నాయన. మేము యోగ్యులం కాదు, ఎటువంటి అర్హత లేని మమ్ములను నీవు ఎంచుకొని అట్టి ప్రేమను మా ఎడల చూపుచు నీ పోలికలోనికి మార్చుకొంచు నీతో కూడా సమవారసులుగా మమ్మల్ని చేసుకుని ఉన్న దేవుని గనుక స్తోత్రం. ఇట్టి గొప్ప తలంపులను, ఇట్టి ధన్యతలను మరొక మారు ఈ సాయంకాలంలో మేము ధ్యానించునై ఉంటుండగా ప్రభువా, వాక్యం అందజేయుచున్న అపాత్రుడైన నీ దాసుని ప్రభువా, నీవు ఆత్మతో నింపుము తండ్రి. పరిశుద్ధాత్మదేవ, శక్తి చేత వాక్యము పంచునట్లు నీ దాసుని యొక్క మనోనేత్రం వెలిగించు నాయన. ఆత్మ పూర్ణతను దయచేయము. వినువారందరికీ క్షేమాభివృద్ధి కలుగునట్లు వినగలిగిన చెవులు, మరి ముఖ్యంగా లోబడు హృదయమును కూడా దయచేయము నాయన. నీవు ఎంత గొప్ప దేవుని అయి ఉన్నావో గ్రహించి తాత్కాలికముగా పొందుతున్నటువంటి శ్రమల నుంచి ఆదరణ పొందినట్లు ఈ వాక్యము ద్వారా నాయన వినువారందరూ ధైర్యపరచబడినట్లు చేయండి. ఈ పరిచర్యలో పాలువారవుతున్నటువంటి నీ దాసురాలని దీపక్ను, శ్వేతను, అదే రీతిగా తండ్రి సియోను సంఘ నాయకత్వమును, సంఘ ప్రియులను కూడా కృపగా నీ హస్తములకు అప్పగించుకొంచు. నీకే స్తుతి, మహిమ, ఘనత చెల్లించుచు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు పరిశుద్ధులైన వారలారా, మరొక మారు దేవుని వాక్యమును మనం ధ్యానించుతున్నాము. అనేక దినములుగా రోమా పత్రికలో ఉన్నటువంటి అద్భుతమైన సత్యములను ఆరంభము నుంచి కూడా రోమా పత్రిక ఎంతో మంది దైవజనులను ఏ రీతిగా బలపరిచినదో, ఏ రీతిగా వారి జీవితాల యొక్క విధానాన్ని సంపూర్ణంగా మార్చిందో 1వ అధ్యాయం నుంచి చూసుకున్నాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించున్నది. మానవుని అధోగతి స్థితిని గ్రహించాము. స్వనీతి పరులుగానే అందరూ ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసిన వారే. అట్టి పాపము చేసిన వారి నిమిత్తమై క్రీస్తు మన కొరకై శాంతికరముగా చేయబడి ఉన్నాడని, మన పాప పరిహారమును ఆయన ఆ కలువరి శిలువపై చెల్లించబడుట ద్వారా ఆయన వాక్యమునందు, ఆ సువార్తయందు విశ్వాసముంచువారు రక్షింపబడి నీతివంతులుగా తీర్చబడుచున్న స్థితిని, పరిశుద్ధపరచబడుతున్న స్థితిని చూచాము. 8వ అధ్యాయంలో తారాస్థాయికి వెళ్ళి క్రీస్తు యేసునందు మనకు కలుగు ధన్యతలన్నిటినీ సంక్షిప్తముగా పౌలు ఏ రీతిగా రాస్తున్నాడు, ఆయన మన ఎడల చూపుతున్న ప్రేమను మనం ధ్యానించాం. చివరి భాగానికి వచ్చాము. చివరి భాగానికి వచ్చినప్పుడు ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వధకు సిద్ధమైన గొర్రెలమని
మేము ఎంచబడిన వారము అంటున్నాడు. పౌలు అంటున్నాడు, ఆ తర్వాత ఉన్న మాట ఆశ్చర్యకరమైన, దానికి దీనికి పూర్తి వ్యతిరేకత ఉందని. ఏమంటున్నాడు? అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాము. ఇంగ్లీష్లో అయితే వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అంటున్నాడు. గొర్రెలేమిటి? వధించబడటం ఏంటి? వధించబడుతున్న గొర్రె అత్యధికమైన విజయం పొందుట ఎందుకు? ఈ యొక్క కొటేషన్, ఈ ప్రస్తావన గనక మనం చూస్తే దావీదు 44వ కీర్తనలో 22వ వచనంలో ఈ మాట అంటాడు, అనుదినము నిత్యము మేము వధించబడుచున్న గొర్రెల వంటి వారు. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ఈ లోకము మనలను స్నేహితులుగా కానీ, మిత్రులుగా కానీ, ఆప్తులుగా కానీ చూడదు. ఎందుకంటే ప్రభువును కూడా వారు ప్రధానులను, అధికారులను, వీరందరూ కూడా ప్రధానులు అనగా ఈ లోక సంబంధమైన అధిపతి ఆధిపత్యము కింద ఉన్నది గనక అట్టి ఆధిపత్యము నుంచి విడుదల పొందిన మనము వధించబడినటువంటి గొర్రెల వంటి వారం అంటున్నాడు పౌలు. ఎందుకంటే నీవు రక్షింపబడి ఒక రాజ్యం నుంచి వేరే రాజ్యానికి వచ్చావు. ఏ రాజు కూడా తన యొద్ద తన సబ్జెక్ట్స్ ని అనగా తన పౌరులు వేరే రాజ్యానికి వెళ్ళి స్థిరపడతారంటే ఇష్టపడరు. నో కింగ్ వాంట్స్ హిస్ సబ్జెక్ట్స్ టు ట్రాన్స్ఫర్ దేర్ అలీజియన్స్. వెంటనే యుద్ధం ప్రకటిస్తాడు. ఆ యుద్ధము నిరంతరమైన యుద్ధము జరుగుతుండగా ఇప్పటికే జయము నొందినప్పటికీ కూడా ఈ లోకములో ఉన్నంత కాలము మత్స్యమైన శరీరంలో మనం ఉంటున్నాము గనక ఈ శ్రమలన్నీ కూడా మీరు పడవలసినదే. వధించబడు గొర్రెల వలె మీరు వాటిని ఓర్చుకొంచు ముందుకు సాగినప్పుడు అత్యధికమైన విజయము పొందుతామంటాడు. మోర్ దెన్ కాంకరర్స్. ఎందుకు అత్యధికమైన? మీరు మనల్ని ప్రేమించిన ద్వారా మనము వీటన్నిటిలో విజయము పొందుతున్నాము అనొచ్చు కదా. పౌలు ఇక్కడ మోర్ దెన్ కాంకరర్స్, అత్యధికమైన విజయం పొందుతున్నామంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే మనకు వచ్చున్న శ్రమలను మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు. మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఏంటంటే, మనకంటే మన శత్రువు చాలా శక్తిమంతుడు. our foe is more than or equal. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అంటాడు, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఆకాశమండల దురాత్మలు ఇవన్నీ కూడా, వారందరూ కూడా మనకంటే అత్యధికమైనటువంటి శక్తి కలిగిన వారు. దురాత్మలు, ఈ లోక అధికారము, వారిని మనం ఎదిరించలేము. కానీ వారిపై అంతిమమైన విజయం మనకు కలుగుతున్నది కాబట్టి అది అత్యధికమైన విజయం అయింది. ఎందుకు? అవర్ ఫో ఇస్ మోర్ దెన్ అవర్ ఈక్వల్. సాధారణంగా దీనిని మనం దేంతో పోల్చవచ్చు అంటే, చిన్న బుడతడైనటువంటి దావీదు ఏ రీతిగా అయితే గొలియాతును జయించాడో ఆ రీతిగా దేవుడు మన యందుంటూ మన శత్రువుగా ఉంటున్నటువంటి ఈ లోకనాథుడు అపవాదిని జయించాడు కాబట్టి అది మన యందు విజయంగా ఉంటున్నది కాబట్టి అది అత్యధికమైన విజయం అయింది. మొట్టమొదటిగా అవర్ ఫో ఈజ్ మోర్ దెన్ ఈక్వల్, అనగా మన శత్రువు మనకంటే బలవంతుడు. రెండవది ఏంటంటే, ఈ యుద్ధం అనేది దీర్ఘకాలమైనటువంటి యుద్ధం. మీరు ఈరోజు అనుదినము పత్రికలో చదువుతున్నారు రష్యాకి యుక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతున్నట్టు.
ఈ యుద్ధాలు జరిగేటప్పుడు మీరు గమనిస్తే మధ్య మధ్యలో ఆర్మిస్టిస్ అని, ట్రీటీ అని సంధులు జరుగుతూ ఉంటాయి. లేక పండుగ వచ్చినప్పుడు మనం 2 రోజులు యుద్ధం మానేద్దామని. కానీ ఈ యుద్ధం మాత్రం విరమణ గాని, విరామం కానీ ఉండదు. నిరంతర పోరాటం. రక్షింపబడిన దినము నుంచి ఈ లోకమును విడిచిపెట్టు దినము వరకు కూడా అనుక్షణము దివారాత్రములు నీవు సాతానుతో పోరాడవలసిందే. నీ శక్తితో కాదు సుమా, పరిశుద్ధాత్మ దేవుడు నీ యందుంటాడు కాబట్టి ఈ దీర్ఘకాలపు పోరాటములో విజయం పొందనై ఉంటున్నావు కాబట్టి మత్స్యమైన ఈ శరీరం నుండి అమర్త్యతలోనికి మహిమాయుతమైన శరీరంలోనికి ఒక దినమందు ప్రవేశించనై ఉంటున్నావు కాబట్టి దీర్ఘకాలమైన యుద్ధములో నీకు విజయం పొందుతున్నావు కాబట్టి అది అత్యధికమైన విషయమైంది. బికాస్ యువర్ ఫో ఈజ్ స్ట్రాంగర్. నీ శత్రువు నీకంటే బలవంతుడు. దీర్ఘకాలము విరామము విరమణ సంధి లేని యుద్ధమును చేయుచున్నాడు కాబట్టి యుద్ధం యొక్క ప్రతిఫలము కూడా నిత్యమైనది, శాశ్వతమైనటువంటి విజయము మనకు కలగమైపోతుంది. అది ఎందుకొరకంటే బికాస్ ఆఫ్ ది లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నిరంతరము ఆయన చేసిన కార్యం బట్టి ఈ యుద్ధములో మనకు నిత్యత్వములో మనకు బహుమతి కూడా దొరకనై ఉంటున్నది. కానీ ఇక్కడే మనం ఒకటి గ్రహించాలి. రక్షింపబడిన ప్రతి వారు కూడా పరలోకంలో ప్రవేశించుచున్నప్పటికీ నీవు ఎంతగా నీ దేవునికి లొంగిపోతావు, హౌ మచ్ యీల్డ్ టు హిమ్, సరెండర్ టు హిమ్, ఆయనకి ఎంతగా నిన్ను నీవు అప్పగించుకుంటావో నీ దేహమును. ఆ తర్వాత 12వ అధ్యాయంలో సజీవ యాగముగా అంటాడు. నిరంతరం నీవు నీ దేవునికి సంపూర్తిగా అప్పగించుకున్నప్పుడు నీతి కిరీటము నీకు అనుగ్రహించబడుతున్న దాంట్లో వ్యత్యాసం ఉండనై ఉంటుంది. బహుమతులు, ది రివార్డ్ ఇస్ ఇటర్నల్. అందరికీ కూడా ఏ భేదం లేదు. రక్షింపబడిన వారందరూ కూడా దేవుని సన్నిధానం చేరుతారు. కానీ తీర్పు దినమందు ఇవ్వబడు బహుమతుల్లో వ్యత్యాసం ఉంటుంది. అత్యధికమైన విజయమును నీవు పొందగోరి ఎంతగా నీవు ప్రభుకు లోపడతావో అంతగా నిత్యత్వంలో నీకు బహుమతి రానై ఉంటుంది. ఆ గొప్ప బహుమతి. ఇంకొక కారణం ఏంటంటే ఇది అత్యధికమైన విజయం. నీవు ఎవరితోటి ఎవరి పక్షమున లేక నీ పక్షమున ఎవరు పోరాడుతున్నారో దానిని బట్టి ఇది అత్యధికమైన విజయం. నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్నాం. హూ ఫర్ ది కాజ్ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తు వాడను. ఆ క్రైస్తుడనే మాటలోనే ఉంది. క్రీస్తు నా యందున్నాడు కాబట్టి వెన్ వి రిసీవ్ హిమ్, ఆయన పొందినప్పుడు, రక్షణ భాగ్యం పొందినప్పుడు మన పక్షమున ఆయన చేస్తున్నాడు యుద్ధం. క్రీస్తు కొరకు నీవు ఉంటున్నావు కాబట్టి ఎవరి ఏ హేతువు చేత ఈ యుద్ధంలో నీవు పాల్గొంటున్నావో దానిని బట్టి సాధారణంగా మనం చూస్తాం, లాంగ్ లివ్ ది కింగ్. యుద్ధంకి వెళ్ళేటప్పుడు జెండా పట్టుకొని ముందుకు పోరాడతారు. నేను ఈ కారణమును బట్టి పోరాడుతున్నాను. నీకెంతటి గొప్ప కారణం ఉంది? నన్ను ప్రేమించి నా కొరకై తన్ను తాను సమర్పించుకొనినటువంటి క్రీస్తు కొరకు నేను కూడా యుద్ధంలో పాల్గొంటున్నానని ఆ కృతజ్ఞత నీలో కలిగినప్పుడు అప్పుడు నీకు అది అత్యధికమైన విజయం ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే బాహ్యముగా ఈ యొక్క యుద్ధములో ఈ కాలమందు నీకు విజయం అనేది కనపడకపోవచ్చు. అంతరంగములో సమాధానం ఉంటుంది. బాహ్యమంతయు కల్లోలము కలవరము కూడా కనపడుతుంది. ఎందుకంటే కంటి చూపుతో చూస్తే ఎందుకు ఈ దినమందు అనేకులు అడుగుతున్నారు, క్రైస్తవులకు ఎందుకు ఈ రీతిగా శ్రమలు కలుగుతున్నాయి, సేవకులు ఎందుకు ఈ రీతిగా బాధపడుతున్నారంటే ఊరకుండుడి, యెహోవా అనుగ్రహించు విజయమును చూడుడి. బీ స్టిల్,
అండ్ నో దట్ ఐఎమ్ లార్డ్ అంటాడు. ఒకవైపేమో ఐగుప్తు సమూహంలో ఐగుప్తు సైన్యం వెంటాడుతూ ఉన్నది. ఇంకొక వైపేమో ఎర్ర సముద్రం ఉన్నది, చుట్టుపక్కల పర్వతాలు ఉన్నాయి. ఎటూ వెళ్ళలేని పరిస్థితి. యుద్ధంలో ఉన్నారు. వధించుటకు పరిగెత్తుతూ రథం మీద రౌతు వస్తున్నారు ఐగుప్తు సైనికులు. ఈ లోకము వెంటాడుచున్నప్పుడు దేవుడు మనకిచ్చుచున్న వాగ్దానం ఏంటంటే నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయి రక్షణను ఊరక నిలుచుండి చూడుడి. యెహోవా మీకు అనుగ్రహించు రక్షణను ఊరక నిలచియుండి చూడడి. సమ్ టైమ్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ ఇట్టి పరిస్థితి కలిగినప్పుడు క్రీస్తు ప్రేమ నాకు అత్యధికమైన విజయం చేయుచునని చెప్పినప్పుడు శ్రమ నొందుచున్నావా, బలహీనుడిగా ఉంటున్నావా, రోగిగా ఉంటున్నావా, ఒకానొకది ఊరకుండి చూడుడి. వెయిట్ అపాన్ ద లార్డ్. సమ్ టైమ్స్ ద ప్రాబ్లమ్ సాల్వ్స్ ఇట్ సెల్ఫ్. ప్రభువే పరిష్కార మార్గం చూస్తాడు. ఒక విధవరాలు, దిక్కుతోచని స్త్రీ తన భర్తను పోగొట్టుకొని, మామగారిని పోగొట్టుకొని, కాని ప్రభువునందు విశ్వాసం ఉంచి అన్యురాలుగా రూతు ఇశ్రాయేలు వచ్చినప్పుడు నయోమి కూడా ఇదే మాట అంటుంది. కూర్చుండి చూడుము అంటుంది. రూతు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. రూతు గ్రంథము. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండమనెను. ఇది ఊరకుండము. ఇంగ్లీష్ లో కూడా చదువు. Then said she, sit still my daughter. స్టాండ్ స్టిల్. అక్కడ సిట్ స్టిల్ కొన్ని మార్లు ఊరకుండము, ఇది ఎలాగో జరుగునో. సమ్ టైమ్స్ గాడ్ పుట్స్ యూ టు టెస్ట్. నీకు పరీక్షలు పెడతాడు దేవుడు. అనేకమైన పరిస్థితి, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రూతు కంటే భయంకరమైన స్థితిలో నీవు నేను లేవు. కటిక పేదరికము, విధవరాలు. ఆ దినంలో సంఘములో అత్యంత హీనమైన స్థితిలో ఉంటున్న రూతును హెచ్చించని దేవుడు నిన్ను నన్ను అత్యధికమైన విజయం అనుగ్రహించడా? దిక్కుతోచని స్థితిలో ఉన్న ఇశ్రాయేలులకు విమోచన, అత్యధికమైన విజయం అనుగ్రహించిన దేవుడు నీకు నాకు అనుగ్రహించడా? సౌలు చేత తరమబడుచున్నటువంటి దావీదు కూడా ఇదే మాట అంటాడు. దావీదుతో కూడా దేవుడు ఇదే మాట అంటాడు. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం. ఊరకుడి, నేనే దేవుడు నన్ను తెలుసుకొనుడి. అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును. నేనే దేవుడు నన్ను అన్య జనులలో నేను మహోన్నతుడు. దేర్ ఇస్ గోయింగ్ టు కమ్ ఎ డే, అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును. ఈ సమయంలో క్రైస్తవులారా, విశ్వాసులారా, శ్రమ నొందుచున్న కాలంలో మనం ఉంటున్నాము. ఇవి తాత్కాలికమైన శ్రమలే. అందుకే ఈ 8వ అధ్యాయంలోనే 18వ వచనంలో ఇదే మాట అంటాడు పౌలు. మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఈజ్ మేకింగ్ అ స్టేట్మెంట్. నీవు నేను అటువంటి ప్రకటన చేయగలమా? అత్యధిక వధించబడుచున్నటువంటి గొర్రె పిల్లగా నిన్ను ఈడ్చుకొని వెళ్ళుచున్నప్పుడు, ఈ శ్రమల మీద నీకు ఎటువంటి ఆధీనం లేనప్పుడు, శ్రమలలో మునిగిపోయినప్పుడు ఊరకుండుమని దేవుడు చెప్తుంటేనే ఉండగలవా? ఈ శ్రమలు ఎన్న తగినవి కావు, ఎందుకంటే ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇవన్నీ కూడా వ్యర్థమే. క్రీస్తు ప్రేమ నన్ను ఎడబాయనేదని చెప్పుచూ అత్యధికమైన విజయం అని చెప్పాడు. దానికి ముందు మనం చూసుకున్నాం 7 రకములైన శ్రమలను మనం చూచాం పోయినసారి. ఈ శ్రమల తర్వాత ఈ మాటలంటూ అత్యధికమైన విజయం అంటే ఈ కారణం ఏంటో కూడా నేను చెప్పాను. ఇప్పుడు మరలా ఇంకా వారు కన్విన్స్ కాలేదేమో, రోమా వారులారా, ఈ శ్రమలు మీకు కలుగుతున్నాయేమో, దేవుడు ఎంత ప్రేమామయుడో మీరు తెలుసుకొనుడి అని చెప్పి మరలా జంట మాటలతోటి కొన్ని ఇంకా పరిస్థితులను, దోస్ థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్, అనగా మన ఆధీనంలోని పరిస్థితులు మనకు వస్తాయి.
వీటి నుంచి కూడా దేవుని ప్రేమ నిన్ను ఎడబాయనేదని చెప్పొచ్చు. మొట్టమొదటగా 38వ వచనంలో మొట్టమొదటి మాట ఏమిటి? మరణమైనను మరణమైనను జీవమైనను. పేర్ మరణమైనను జీవమైనను. ఈ దినమందు ముఖ్యంగా దీనిని గురించి కొంత మీకు వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డెత్? మరణం అనేది ఏమిటి? ప్రభునందు ప్రియులారా, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి కూడా మరణం కొరకు ఎదురు చూడవలసిందే. ప్రతి వారు విశ్వాసి కానీ అవిశ్వాసి కానీ, రక్షణ పొందిన వ్యక్తి కానీ రక్షణ లేని వ్యక్తి కానీ ఎవరైనాను నిరంతరము ఒకానొక దినమందు ఈ యొక్క నిరంతరం ఎదురు చూచు ఇది శాశ్వతముగా అది అది వాట్ యు కాల్ ఇట్స్ డెఫినెట్ నిశ్చయముగా పొందవలసిందే. ఇట్ ఈస్ అపాయింటెడ్ అంటు మ్యాన్ వన్స్ టు డై. మరణము నియామక కాలమందు ఖచ్చితంగా జరగవలసింది. ఎందుకనగా పాపం యొక్క జీతము మరణం గనుక, ఆదాము సంతతిలో పుట్టిన వారం గనుక. ప్రతి దినము మనం వార్తాపత్రికలు తీసినప్పుడు, టెలివిజన్లో అన్ని చోట్ల కూడా మనం ఏం చూస్తామంటే, ఫలానా చోట యాక్సిడెంట్ జరిగిందని, ఫలానా చోట యుద్ధం జరిగిందని, యుక్రెయిన్లో యుద్ధం జరిగితే 15,000 మంది రష్యా సైనికులు చనిపోయారు, వేల కొలది యుక్రెయినియన్లు చనిపోయారు అని చూస్తాము. ఇంకేముంది, ఇది సర్వసాధారణమే కదా. సో డెత్ ఈజ్ వెరీ కామన్. కానీ అదే మరణము నా యొద్దకు వచ్చుచున్నదని నా కుటుంబంలో ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే, ఇట్ బికమ్స్ ఎక్స్ట్రాడినరీ. నన్ను కూడా అది ఒక దినమందు పట్టన ఉంటుంది. నా కుటుంబంలో కూడా నా సొంత వారి విషయంలో నేను ఎడబాటు పొందనై ఉండాల్సింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ డెత్? ఈ యొక్క మరణం అనగా ఏంటంటే, ఆత్మ ప్రాణములు శరీరము నుంచి విడుదల పొందుట అనగా సెపరేషన్ ఆఫ్ ది స్పిరిట్ అండ్ సోల్ ఫ్రమ్ ది బాడీ. ప్రభునందు ప్రియులారా, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ దినమందైతే ఆదాము అతిక్రమించాడో దేవుని ఆజ్ఞను, ఆ దినమందు ఒకటి జరిగింది. అది ఏంటంటే, దేవుని నుంచి ఎడబాటు కలిగింది. కానీ నీతిమంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు చేసిన తప్పుకు శిక్ష విధించుచునే పాపం యొక్క జీతము మరణము అని ప్రకటన చేసిన, తీర్పు తీర్చిన దేవుడే మనుష్యులను మనలను ప్రేమించుచున్నాడు. కాబట్టి ఆ మరణముపై విజయము పొందుట కొరకై నీ స్థానములో, విశ్వసించిన వారి స్థానములో తన కుమారుని పాప పరిహారముగా బలి అర్పించి నీవు పొందవలసిన శిక్షను ఆయనకు వేశాడు. విశ్వాసులు అవిశ్వాసులు మరణము చెందుతున్నారు, కానీ వ్యత్యాసం కొంత ఉన్నది. అదేమనగా, నీవైతే ఈ ఎడబాటు నుంచి, దేవుని యొద్దన ఎడబాటు నుంచి తప్పించుకున్నావు. మరణం చెందినప్పుడు మనం అందరం కూడా దేహమును విడిచి ఆత్మ ప్రాణము వెళ్ళిపోతే ఇంకొక మరణం కూడా ఉన్నదండి. శాశ్వతముగా నువ్వు రక్షింపబడకపోయినట్లయితే నిత్యత్వంలో ఇటర్నలీ యూ విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి శాశ్వతముగా నీ ఆత్మ ఎడబాటు పొందుచున్నది. అది మనం ప్రకటన గ్రంథంలో చదువుతాము. దానినే రెండవ మరణము అంట. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం. మరణం మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. మరణము మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండం రెండవ మరణం. ఈ అగ్నిగుండము రెండవ మరణం. పైన ఎవరో చూడండి అక్కడ. సముద్రము తనలో నున్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఆ మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండం రెండవ మరణము. తర్వాత ఏమనుంది? ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడి అగ్నిగుండంలో పడవేయబడును. దిస్ ఈస్ ది సెకండ్ డెత్, ఇటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్. కానీ ఈ యొక్క స్థితి
కొందరికి మార్పు చెందినది. రెండవ మరణం లేని స్థితి. అది ఏ దినమందు జరిగిందంటే, ఏ దినమందైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువపై మరణం చెంది సమాధి చేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యలోనికి దిగిననియు మూడవ దినం తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడనియు విశ్వాస ప్రమాణం ఆ యొక్క ఆదిమ సంఘములో సిద్ధాంతపరమైనటువంటి ఆ యొక్క ప్రకటన చేసినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షకుడు అని చెప్పినప్పుడు ఆ ప్రమాణంలో ఒక మాట రాయబడి ఉంది. అదేదనగా ఆయన అదృశ్యలోనికి దిగినని. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు పునరుద్ధానుడు కాకముందు మరణించిన వారందరూ కూడా అదృశ్య లోకంలోనికి, పాతాళ లోకంలోనికి దిగిపోయిన వారుగానే ఉంటారు. అందుకే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆ యొక్క ధనవంతుడు లాజరు వారి యొక్క కథను గురించి చెప్తూ, లాజరు యొక్క ప్రాణమట ఎక్కడికి వెళ్ళింది? అబ్రహాము రొమ్మున అక్కున చేర్చబడును. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు ఎవరు? ధనవంతుడు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి. దానివల్ల అర్థం ఏంటి? పాతాళములోనే పరదైసు కూడా ఆ దినమందు ఉన్నది. ఆ యొక్క విశ్వసించిన వారి ప్రాణములన్నీ కూడా ఆ దినంలో యెహోవా ప్రభుని దేవుని యందు విశ్వసించిన అబ్రహాము వారు కూడా ఉన్నారు. కానీ పరదైసు అదృశ్యలో పాతాళంలో ఉన్నప్పటికీ నరకమునకు పాతాళకు మధ్య అగాధం ఉన్నదట. చదవండి అది. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని చెప్పాను. అంటే ఏమన్నాడు? అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగనే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అనగా మనం అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈవెన్ ఆఫ్టర్ డెత్ ఆల్సో ది సోల్ ఇస్ హ్యావింగ్ కాన్షియస్నెస్. చైతన్య స్థితిలో ఉన్నది. శరీరం అంతయు చనిపోయినట్లు కనబడుతున్నప్పటికీ ప్రాణము చైతన్య స్థితిలో ఉన్నది. ఇంకొకటి ఏంటంటే, గతమంతా కూడా జ్ఞాపకం ఉంటది. రిమెంబర్ దట్. ఇఫ్ యు ఆర్ అన్బిలీవర్, వింటున్నావా, నీవు ఇంకా రక్షణ పొందలేదా, నీవు చనిపోయిన తరువాత కూడా నీవు చేసిన జ్ఞాపకం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అక్కడ నీవు పశ్చాత్తాపడుటకు ఇంకా అవకాశమే లేదు. ఎందుకొరకంటే అక్కడ ఏమంటాడంటే, నా తమ్ముళ్ళు ఉన్నారంటే వారికి ఇప్పటికే నేను అవకాశం ఇస్తున్నాను, ఇంకా అవకాశం లేదంటాడు దేవుడు. సో రిమెంబర్, ఇఫ్ యు ఆర్ డెడ్, యువర్ బాడీ సెపరేటెడ్, యువర్ సోల్ is still alive. It can remember the past. You have no scope for repentance also. అందుకొరకే విశ్వసించి ఆ దినములలో ప్రభు రానయ్యున్నాడని యోబు నిరీక్షణ కలిగి యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట అంటాడు. అయితే నా విమోచకుడు సజీవుడని, తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. అప్పుడు ఏం జరుగుతుందట? చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచేదను. అది నా మట్టుకు నేనే చూచేదను. ఆ తర్వాత ప్రభువు తన యొక్క విమోచన కార్యం జరిగించిన తర్వాత ఆ యొక్క మగ్దలేనే మరియా వచ్చి చూస్తే, నేను ఇంకనూ నా తండ్రి యొద్దకు వెళ్ళలేదు. ఆ 3 దినములు ఎక్కడున్నాడు ఆయన? పరదేశులో ఉంటూ ఆయన ఆ యొక్క పరదేశులో ప్రధానులను చెరపట్టి తీసుకుని వచ్చాడంట. ఎఫ్సీలకు రాసిన పత్రికలో మనం ఆ మాట చూస్తాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు అనగా ముందుగా దిగి పరలోక మృతుల లోకంలోకి వెళ్ళి ఆరోహణమైనప్పుడు ఏం చేశాడు? చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. చెరను చెరగా పట్టుకో, హీ కాట్ డెత్, హీ వ్యాంక్విష్డ్ డెత్. మరణముపై జయం ఉంది.
ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆరోహణం ఆయన అనగా ఉమ్, ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగనని అర్థం ఇచ్చుచున్నది ఆ, కదా. ఆయన భూమి యొక్క క్రింది భాగంలోనికి దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. అందుకొరకే ఆ నిరీక్షణ కలిగి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-10 వచనాల్లో ఒక మాట చూస్తాం మనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు ఉమ్, అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ఉమ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు మృతుల నమ్మదగినవాడు. మృతులలో నుండి లేపినవాడు. పర్వాలేదు. ఆ యొక్క విశ్వాసాల విషయంలో అయితే ఏం జరుగుతుంది? ఈ మరణం విషయంలో చూస్తే 2వ కొరింథీ ఇప్పుడైతే ఆయన చెరపట్టుకున్నప్పుడు ఒక మాట అంటాడు ప్రభు. అదేంటంటే లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఆ 2వ దొంగతోటి ఒక మాట అంటాడు. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. నేడు నీవు నాతో పరదేశకు వెళ్ళి ఆయన ఆ పరదేశను ఇప్పుడు తన వారితో కూడా తీసుకొని, అనగా అబ్రహాముతోటి విశ్వసించిన వారందరూ, యోబు లాంటి వారందరిని కూడా తీసుకొని వారందరితో పరలోకమందున్నట్లు ఆయన ఇప్పుడు పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అందుకొరకే తెస్సలోనికి రాసిన పత్రికలో మొదట ఎవరు లేస్తారని ఉంది చూడండి. అక్కడ పరలోకం నుంచి దిగి వచ్చినప్పుడు 4వ అధ్యాయము ఆ మీదట ప్రధాన దూత ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట మనం అందరం సజీవులమై పరలోకానికి. ఇప్పుడు పరలోకంలో ఉంది. విశ్వాస స్థితి ఈ దినమందు ఆయన మరణంపై విజయం పొంది ఉన్నాడు. కాబట్టి ఇప్పటి స్థితి ఏంటంటే పౌలు 2వ కొరింథీ 5వ అధ్యాయం 1-2 వచనాల్లో ఒక మాట చెప్తాడు. భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైన పోయిన తరువాత చేతి పని కాక దేవుని చేతబడినది నిత్యమైనది నైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పరలోకమందు మనకున్నదని మనం ఎరుగుదాం. ఆ తర్వాత మరణించిన వారికి 8వ వచనం చూద్దాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించినట్లు. మన విషయం అయితే ఏ క్షణమంది అయితే మనం చనిపోతామో మన ఆత్మ, మన ప్రాణము ప్రభు యొద్దకు వెళ్ళిపోతుంది. ప్రభువునొద్దకు. నీవు అవిశ్వాసి అయినట్లయితే పాతాళము అగాధములోకి వెళ్ళి ఆ 2వ తీర్పు సమయమందు నీవు గనక జీవగ్రంథంలో నీ పేరు గనక రాయబడకుండా ఉన్నట్లయితే నిత్యము అగ్నిగుండంలో పడవేయబడతావు. అర్థం చేసుకుంటున్నారా? ఇట్టి మరణము నుంచి తప్పించాడు గనుకనే మరణము కూడా క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాయ చేయదు. అందుకే పౌలే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట అంటాడు. అయినను నేను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. మీకు నేనేం చేస్తున్నా ఇంకా తర్వాత ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. నేను క్రీస్తుతో కూడా వెళ్ళి క్రీస్తుతో కూడా ఉండవాలని ఆశ నాకు ఉన్నది. అనగా నేను చనిపోతే నేను వెళ్ళిపోతాను. కానీ నా దేవుని సంకల్పం పౌలులో నెరవేర్చబడాలి. కాబట్టి ఇందాక మృతులలో నుండి 2వ కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చూసుకుందాం. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఎంచకుండానట్లు మరణమగదు మన నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండేది. అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందును తప్పించును. అట్టి మరణం నుంచి తప్పించును. అందుకే మరణమైనను జీవమైనను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాయ చేయలేదు. నీవు ఏ మరణాన్ని కోరుచున్నావు? దేహము నుంచి ఆత్మ విడిచిపెట్టి
క్రీస్తుతో కూడా పరలోకమందున్నట్టుకు ఇష్టపడుచున్నావా, లేక అగాధ పాతాళ లోకములో ఉంటూ నిరంతరం నిత్యమైన తీర్పు కొరకు ఎదురు చూస్తూ అగ్నిగుండంలో పడవేటకు సిద్ధపడుచున్నావు? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించి ఇట్టి మరణం నుంచి తప్పించాడు కదా. రూఢిగా నేను నమ్ముచున్నానంటాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇజ్ ఇట్ ప్రాఫిటబుల్ ఫర్ యూ డెత్? బికాజ్ హీ సేస్ ఇట్టి మరణము కూడా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాయ చేరనేది అంటాడు. ఆ తర్వాత రెండవది ఏంటంటే జీవము. మరణమైనను జీవమైనను. మనది గ్రహించాల్సింది ఏంటంటే నా మరణము క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాయ చేరనేది. ఎందుకు? నా కొరకై నా ప్రభు చనిపోయాడు కాబట్టి. జీవము క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాయనేర చేయదు. ఎందుకొరకు? నా ప్రభువు ఇప్పుడు నా నిమిత్తమై జీవించుతున్నాడు కాబట్టి. హీ డైడ్ ఫర్ మీ, సో డెత్ కెనాట్ సెపరేట్ మీ ఫ్రమ్ లవ్. హీ లివ్స్ ఫర్ ఎవర్, సో లైఫ్ కెనాట్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కానీ ఇట్టి జీవము నీలో కలిగి ఉన్నదా? అనగా క్రీస్తునందు కలుగు జీవము. ఆ క్రీస్తునందు కలుగు జీవం ఎటువంటిదో పౌలు చెప్పుచూ గలతీయులకు రాసిన పత్రిక చిరపరిచితమైన వాక్య భాగము 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది జీవం అంటే. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది గనక నీవు లేకపోయినట్లయితే నీకు లేనట్లే. అది గనక నీవు ఉన్నట్లయితే ఆ జీవము కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాయ చేరదు. ఎందుకు? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు కాబట్టి. మరణమైనను జీవమైనను. పునరుజ్జీవం ద్వారా సత్క్రియల నిమిత్తమై నిన్ను బ్రతికించుకున్న నీ పాపముల యందు నీవు పడి చచ్చిపోయిన నిన్ను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎందుకొరకు? సత్క్రియలు చేయ నిమిత్తమై. తీతుకు రాస్తు పౌలు తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం, పరిశుద్ధాత్మ అది జీవము, నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనలను రక్షించెను. మరణమైనను జీవమైనను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాయ చేయదు. ఆ తర్వాత రెండవది ఏంటో చూద్దాం. 2వ చట్ట. దేవదూతలైనను ప్రధానులైనను. దేవదూతలు అనే మాట ఇక్కడ ఏంజల్స్ అని ట్రాన్స్లేషన్ చేయబడింది. అనగా వారు సృజింపబడిన వారుగా ఉంటూ రక్షింపబడిన వారికి నిమిత్తమై సేవ చేయుటకై వారు ఉన్నారు కాబట్టి సేవ చేయవారు నా ప్రేమ నుంచి ఎడబాయ చేయలేదు. అందుకొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో వారు మన సేవ నిమిత్తమై నియమించబడిన వారు అంటాడు దేవదూతలు. హెబ్రీయులకు రాసిన పత్రిక. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? సేవకులైన ఎవరు? దేవదూతలతో ఎవరి గురించి ఎప్పుడైనా చెప్పినా ఇట్టి మాటలు చెప్పినా అంటూ వీరందరూ కూడా రక్షింపబడిన వారికి పరిచారం చేయుటకై వారు కూడా నీకు పరిచారం చేయవారే కానీ క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాయ చేయరు. దూతల సమూహం అంట. వేల కొలది దూతలను ఆయన సృజించి నీ సేవ నిమిత్తమే ఏర్పరిచాడు. అందుకొరకే దూతల సమూహం అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును నేను ప్రవేశించి, ఇశ్రాయేలీయులారా మీరైతే ముట్టకూడని కొండ యొద్దకు మీరు వెళ్ళారు. ఇప్పుడైతే వేల కొలది దూతల చేత పరిచర్య చేయించుకోరికే వెళ్తున్నారు. అట్టి దూతలు కూడా అంత సేవ చేస్తున్నప్పటికీ వారి కంటే కూడా క్రీస్తు ప్రేమ ఎక్కువైనది. వారు కూడా నీ ప్రేమను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాయ చేయదు అంటాడు. తర్వాత దూతలైనను ప్రధానులైనను. ఈ ప్రధానులైనను అనే మాట వాడినప్పుడు గ్రీక్ పదము ఆర్కే అన్నాడు. అనగా వీరెవరంటే
దూతల దురాత్మలైన దూతల సమూహం. ఇందాక మనం చూచాం కదా, 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూచాం ఇదే మాటను. కొలసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనంలో వీరందరినీ ప్రభు చెరపట్టి బహిరంగముగా ఊరేగిస్తాడట. ఈ ప్రధానులు వారు తాత్కాలికంగా ఇక్కడ నిన్ను శ్రమ పట్టగలరేమో, కానీ క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాయనేదని చెరపట్టి ఏ రీతిగా చేస్తున్నాడు చూడండి. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి నిన్నేం చేయలేరు వాడు. క్రీస్తు ప్రేమ నుంచి వారు నువ్వు చేస్తున్నారా, ప్రభు నన్ను విడిచిపెట్టాడని నీవు అనుకుంటున్నావా? నిరాయుధులుగా చేశాడట. ఇంకా సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచి నువ్వు ఇంకెంతకు క్రీస్తు ప్రేమ ఎంత బాగా కనపడుతున్నది చూడండి. తాత్కాలికమైన శ్రమ నీవు నందుచున్నావా? ఈ వచనాన్ని చూచి ఊరట చెందు. అందుకే యోధా పత్రికలో 6వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది. యోధా పత్రిక 6వ వచనం, క్షమించండి, 6వ వచనం. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక నివాస స్థలమును విడిచిన దేవదూతలను నివాసమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాడు. ఈ దినమంది ఈ లోకంలో వారు ఇంకా తోకద ఆడిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. అవి వారు కూడా క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాయి చేయలేరు. తర్వాత ఉన్నవి అయినను రాబోని అయినను, థింగ్స్ టు కమ్ అంటే ఇప్పుడు జరుగుతున్నవి, థింగ్స్ ప్రజెంట్. ఈ క్షణంలో నీవు శ్రమనందుచున్నట్లయితే దేవుడు అంటున్నాడు క్రీస్తు ప్రేమ. అందుకొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక మాట ఉన్నది. నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఆయన థింగ్స్ టు కమ్, ఇప్పుడు థింగ్స్ ప్రజెంట్. ఈ దినంలో నీవు శ్రమ పడుతున్నావా? నీవు ఈ వాక్యాన్ని తీసుకో. నిన్ను ఏమాత్రం నేను చెప్పాను కదా. ఇంకేమంటాడు? కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రులు నాకేమి, అధికారులు నన్ను ఏం చేయగలరు? క్రీస్తు ప్రేమ నాలో ఉన్నది. అందుకొరకే ఆ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేల్ గురించి చెప్పుచు 33వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 12వ వచనం. బెన్యామీను గురించి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, భుజముల మధ్య అతను నివసించును, ఆయన భుజముల మధ్య ఆయన నివసించును. అదే 27వ వచనం కూడా చూద్దాం. 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును, ఆయన నీ ఎదుట శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయునన్ను. ఆయన నీ ఎదుటి నుంచి ఇంత ప్రేమ కలిగిన దేవుడు. ఆ యొక్క ఉన్నవి అయినను రాబోని అనగా భవిష్యత్తులో జరగనైనా, అనగా భవిష్యత్తులో ఏం జరగనైనదంటే తీర్పు. దీంట్లోనే ఉన్నవైన గురించి రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన ఎటువంటి వాడో స్తుతిస్తూ ఆ యొక్క ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. నీవు శ్రమ పడుచున్నావా? ఈ మాటలను జ్ఞాపకం చేసుకో. ఉన్నవి అయినను రాబోది ఏంటంటే రాబో దినమందు తీర్పు జరగనైనది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనం. కావున దేహమందునను దేహం విడిచినను ఆయన కిష్టులమై ఉండవల్లని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావు. ఇదైతే విశ్వాసుల విషయము. అవిశ్వాసుల విషయం అయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో నేను చెప్పేశాను. అక్కడ 2వ మరణం నిత్యమైన అగ్నిగుండములో పడవేయబడు.
కానీ నీ విషయంలో అయితే తీర్పు ఎదుట ఎందుకు నిలబడినాయి అంటున్నావంటే బహుమతులు పొందుట కొరకు. ఎంతగా బహుమతి అంటే నీవెంతగా లొంగిపోతే. ఆ తర్వాత అధికారులని, ఇక్కడ ఒకటే మాట వాడాడు. ఎందుకని అధికారులని? ఈ లోక సంబంధమైన అధికారులు. వారు నిన్ను శ్రమ పెట్టుచున్నప్పటికీ వారు కూడా నిన్ను చేయరు. ఎందుకంటే ఆయన నిన్ను భుజముల మధ్య పెట్టుకొని కాపాడుచున్న దేవుడు గనక. ఇంకొక 2 మాటలు కూడా వాడాడు. ఎత్తైనను లోతైనను. చూడండి. ఎత్తైనను లోతైనను ఎత్తైనను లోతైనను చెప్పబడిన అది మరి ఏదైనా ఎత్తైనను లోతైనను అనగా ఈ ఎత్తు లోతు అనే మాట, డెప్త్ అండ్ హైట్ అనే మాటకు ఆ యొక్క హుప్సోమా బాథోస్ అనే మాట వాడాడు. ఈ 2 మాటలు ఎందుకు వాడాడంటే యథార్థంగా ఇదేంటంటే ఎత్తైనను అనగా అత్యున్నతంలో ఉన్నటువంటి నక్షత్రాల సమూహమును పెట్టుకున్నాడని కొంతమంది వ్యాఖ్యాతలు అంటారు. అంటే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రము దేనిపై ఆధారపడి ఉంది? ఆస్ట్రాలజీ అనేది నక్షత్రములు బట్టి ఆధారపడి ఉంది. అవి నీ భవిష్యత్తును తీరుస్తాయని నీవు అనుకుంటున్నావు కదా. నీ విషయంలో వాటి ప్రభావం ఏమీ లేదని చెప్పుటకు. లోతైనను పాతాళమైనను. కొంతమంది సోదగాండ్రు కూడా ఉన్నారు కదా. ఆ సోదగాండ్రు ఎంతగా శక్తివంతులుగా ఉంటారంటే ఆ యొక్క సౌలు సమూయేలును పాతాళంలో నుంచి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథమే 28వ అధ్యాయం చూడండి, 13వ వచనం. రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడగగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నాను. అందుకు అతడు ఏ రూపమున ఉన్నాడని దాన్ని అడిగినందుకు అది, దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలుని తెలుసుకొని సాగిల పడి చేసెను. ఎంత శక్తి చూడండి. ఎత్తైనను లోతైనను ఇంతే. ఇటువంటి భయంకరమైన శక్తులు అనగా నక్షత్ర సమూహం బట్టి నీ యొక్క భవిష్యత్తు తీర్చబడుతుందని మీరు అనుకుంటున్నారేమో. లేక సోదగాండ్రు భూలోకంలో నుంచి ఆత్మను ఆధీనంలో తీసుకొచ్చు. అటువంటి మంత్రగాండ్రు మీరు చూస్తారు. ఐగుప్తులో కూడా ఆ యొక్క మోషే వెళ్ళినప్పుడు వారు కూడా కర్రలను సర్పం చేయగలిగారు. ఇటువంటి దుష్ట శక్తుల సమూహము కూడా ఎత్తైనటువంటి మనం దేవుని యొద్దకు వెళ్దామని బబులోనులో బాబేలు ద టవర్ ఆఫ్ బేబుల్ కొట్టి అనగా ఎత్తులో ఉండి నేను ఆకాశమును నేను అక్కడ చివరికి చేరి దేవుని నేను అంటుకుంటానని అనుకున్నారేమో. అటువంటి శక్తులు కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఎదురు చేయదని చివరిగా ఏమంటాడంటే సృష్టింపబడిన ఏదైనను అనగా ఈ యొక్క నక్షత్ర సమూహాలు గాని సర్వ సృష్టిలో ఉన్న ఏ వస్తువు కూడా ఎంతగా చెప్తున్నాడు చూడండి. సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచు. ప్రభునందు ప్రియులారా, నా మట్టుకైతే ఇంతకంటే గొప్ప రక్షణ నిశ్చయత గాని భద్రత గాని మనం చూడలేమండి. పౌలు తన యొక్క తర్క జ్ఞానం అంతటిని, వాక్చాతుర్యం అంతటిని విడిచి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై దేవుని ప్రేమ ఎటువంటిదో తెలుసుకోండి. అంటే సృజింపబడిన ఏది కూడా దేవుని నుంచి నిన్ను ఎడబాయనేర చేయదట. ఆయన ప్రేమ ఎంతగా అంటే ఆయన శక్తి ప్రేమ అనంతమైన ప్రేమ కాబట్టే ఆయన నిన్ను ఎన్నడను విడనాడు ఎడబాయడని మనం చదువుకున్నాం. నీవు భయపడుచున్నావా? ఆయన ఎందు విశ్వసించు. దావీదు వలె 56వ కీర్తన 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏమంటాడు? వెనెవర్ ఐఎమ్ అఫ్రేడ్ ఐ ట్రస్ట్ ఇన్ హిమ్ అంటాడు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్ల నా కొరకు పొంచిన వారు నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించే దినం నిన్ను ఆశ్రయించుచున్నాను. నాకు భయము సంభవించు, ఎందుకంటే క్రీస్తు ప్రేమ ఉన్నది కాబట్టి. అనంతమైన శక్తి, అనంతమైన ప్రేమ కలిగిన దేవుడు నీకుంటున్నాడు కాబట్టి నువ్వేం చేయాలి? నాకు భయము కలిగినప్పుడు నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యం కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? దేవుని యందు నేను నమ్మిక ఉంచున్నాను,
శరీరధారులనని. అటువంటి విశ్వాసం ప్రభునందు ప్రియులారా నీ యందు నా యందు ఉందా? సృష్టింపబడిన ఏది కూడా చేయదని. ఇంకా అంటాడు, నేను నెమ్మదితో నిద్రించుతున్నానంటాడు 4వ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. ఆ, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసదు. నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. ఇంకా అంటాడు ఆ యొక్క మోషే 33వ అధ్యాయంలో వారి గురించి చెప్తూ ప్రవచనం చేస్తూ 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో శాశ్వతమైన దేవుడు, ఇందాక మనం చూచాం, నీకు ఆయన నివాస స్థలము అంటాడు. 33వ అధ్యాయం 28. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. అందుకొరకే మనం ఏ రీతిగా ఉండాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో 2 చక్కటి మాటలు మన నిరీక్షణ గురించి చెప్తాడు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. మన ఆత్మకు లంగరు వలె. ఆ ఆత్మకు లంగరు, ఈ నిరీక్షణ ఏంటంటే సృజింపబడిన ఏది శ్రమ అయినా బాధ అయినా, అక్కడ 7 చెప్పాడు, ఇక్కడ 10 మాటలు చెప్తున్నాడు. 17 మాటలు వివరించి చివరికంటాడు, సృజింపబడిన ఏది క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాయనగా నిశ్చలమైనటువంటి స్థిరమైన నిరీక్షణను మనం కలిగి జీవించినప్పుడు ఈ లోకంలో తాత్కాలికమైన ఈ శ్రమలను మనం గ్రహిస్తాం. అప్పుడు అత్యధికమైన విజయం పొందిన వారంగా ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఈ దినమందు నీ స్థితి ఏ రీతిగా ఉంది? దేవుడు నన్ను విడిచిపెట్టాడని నీవు అనుకుంటున్నావా? 17 వర్ణనా పదములతోటి క్రీస్తు ప్రేమను ఎంత చక్కగా వివరించాడు. నీవు దేనిలో ఉన్నావో నాకు తెలియదు. శ్రమలో ఉన్నావో, దుస్థితిలో ఉన్నావో, ప్రధానులతో దురాత్మల చేత బంధించబడుతున్నానని తలంచుచున్నావో, క్రీస్తు యొద్దకు రా. ఆయన యొక్క రక్షణ భాగ్యమును నీవు పొందినట్లయితే పౌలు అంటున్నట్టు నిశ్చయముగా రూఢిగా నన్ను ఏది ఎడబాయి చేయలేదని నేను నమ్ముతున్నాను. అప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో అత్యధికమైన విజయం మనం పొందుతాం. దేవుడి మాటలను దీవించునుగాక. వినుచున్న వారు ఎవరైనా కానీ ఇంకనూ రక్షణ భాగ్యం పొందకుండా ఉన్నట్లయితే 2వ మరణమునకు నీవు గురవుచున్నావని గ్రహించి, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము, నీ ఆత్మ ప్రాణ దేహములను క్రీస్తుకు అప్పగించు. 2వ మరణం తప్పించుకో, అత్యధికమైన విజయం పొందు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపామయుడమైన దేవా, పౌలు ద్వారా నీ యొక్క ప్రేమను గురించి ఎంత చక్కగా నీ వివరించి ఉన్నావు నాయన. సృజింపబడినది ఏది క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాయనేర చేయనదని నేను నిశ్చయముగా రూఢిగా నమ్ముచున్నానని పౌలుతో కూడా మేము అనున్నట్లు మా స్థితి ఎటువంటిది, ఇప్పటి స్థితి ఎటువంటిది అయినప్పటికీ కూడా మేము ధైర్యంతో ముందుకు వెళ్ళినట్లు అట్టి ధన్యతను మాకు అనుగ్రహించుము నాయన. ఈ లోకం మాకు వ్యతిరేకమని మేము తెలుసుకొని ఉన్నాము. ఈ లోకంలో శ్రమనందునై ఉన్నామని మేము తెలుసుకొని ఉన్నాం. అయినప్పటికీ దినమెల్లా వధింపబడుతున్న గొర్రెలముగా ఉన్నప్పటికీ కూడా అత్యధికమైన విజయం కలుగు చేయి దేవుని అని, నీ ప్రేమ నుంచి ఏది ఎడబాయనేదని ఎరిగి మా క్రైస్తవ జీవితం జీవించినట్లు వినుచున్న మాకును ఇంకను విశ్వాసులందరికీ ఇటు నిరీక్షణ, స్థిరమైన నిశ్చలమైన నిరీక్షణ దయచేయమని వేడుకొంచు. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదా మనకందరికీ తోడై ఉండును గాక.